కృష్ణ. అందరికి అందరికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. సో, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామములు. హరే కృష్ణ హరే బ్రదర్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే శ్రీమద్ భాగవతంలో క్షమించండి, శ్రీమద్ భగవద్గీతలో మనము ఆ ఏకాదశోధ్యాయం 11వ అధ్యాయం మనం చర్చించుకోబోతున్నాం. శ్రీమద్ భగవద్గీత 18 రోజులు 18 అధ్యాయం కార్యక్రమంలో మనం 11వ అధ్యాయానికి చేరుకున్నాము. ఆ చాలా విశిష్టతతో కూడుకున్నటువంటి ఈ అధ్యాయము ఆ మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం. అయితే నిన్నటి వరకు ఆ 10వ అధ్యాయం వరకు అర్జునుడు కృష్ణుడిని ఏ, చాలా ప్రశ్నలు అడిగారు. కృష్ణుడు ఎన్నో చెప్పారు. ఆ మనం ఏం చెయ్యాలి, ఆయన ఏం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఈ రోజు ఈ అధ్యాయం ఏదైతే ఉందో, నిన్న కృష్ణుడు చెప్పినటువంటి ఆయన ముఖ్యమైనటువంటి శక్తుల గురించి కృష్ణుడు నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఆ ప్రశ్నతో ఈ రోజు అధ్యాయం మొదలవుతుంది. ఈ రోజు అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే రూప. రూప అంటే మొదటి 4 శ్లోకాల్లో అర్జునుడి యొక్క అభ్యర్థన ఉంటుంది. ఆ అభ్యర్థన ఏంటి తెలుసుకుంటాం. తర్వాత 5 నుండి 34 శ్లోకాల వరకు భగవంతుడి యొక్క విశ్వరూపం గురించినటువంటి వర్ణన ఉంటుంది. తర్వాత మళ్ళీ అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఆయన భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. ఏమని ప్రార్థించాడో కూడా తెలుసుకుందాం. తర్వాత ఆ భగవంతుడు తన యొక్క ద్విజ రూపాన్ని, అంటే 2 బాహులు ఉన్నటువంటి రూపాన్ని మళ్ళీ అర్జునుడికి దర్శింపజేస్తాడు. అది మనం 46 నుండి 55 శ్లోకాల్లో తెలుసుకుందాం. ఓకే. సో ఈ అధ్యాయం మొదలవ్వడమే అర్జునుడి యొక్క అభ్యర్థనతో మొదలవుతుందన్నమాట. అర్జునుడు కృష్ణుని ఏమని అభ్యర్థిస్తాడంటే, మదనుగ్రహ్య పరమం గుహ్యం ఆధ్యాత్మ సమన్వితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మహ్యా త్వాత్తకమల పత్రాక్ష మాహాత్మ్యామపి చావ్యం ఏవమేతదిథా తత్వం ఆత్మానాం పరమేశ్వర దృష్టుమే. ఓకే, నాతో పాటు ఈ శ్లోకం అందరూ చెప్పండి. ఏవమేతద్ ఏవమేతత్ ఆత్మానాం పరమేశ్వర ఆత్మ పరమేశ్వర పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం దృష్టమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఐశ్వర్యం ఐశ్వర్యం పురుషోత్తమ. అర్జునుడు కృష్ణుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపంను నేను నా ఎదుట చూడగలిగాను. నీవు ఏ విధంగా ఈ విశ్వం నందు ప్రవేశించితివో నేను గాంచనభిలాషించుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. భగవంతుడు నిన్న ఆయన యొక్క ముఖ్యమైనటువంటి శక్తులు ఈ సృష్టిలో ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటి గురించి, ఆ శక్తుల గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత అర్జునుడు అంటున్నాడంటే, స్వామి, మీరు చెప్పినట్టు మీ యొక్క గొప్ప గొప్ప శక్తులని నాకు అర్థమయ్యాయి. ఆ గొప్ప గొప్ప శక్తులతో మీరు ఈ విశ్వం యందు ఎలా ఉన్నారో నేను చూడాలనుకుంటున్నాను. దయచేసి నాకు మీ ఆ గొప్ప శక్తులతో కూడుకున్నటువంటి ఆ రూపాన్ని నాకు దర్శింపజేయవలసిందిగా అర్జునుడు కృష్ణుని కోరుతాడనమాట. అయితే అర్జునుడి యొక్క ఈ కోరిక కోరిన తర్వాత, నేను నిన్నటి వరకు మీ శక్తులను విన్నాను, ఇప్పుడు చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు. ఆ అడగడంలో చాలా చాలా సిన్సియర్ డిసిప్లైన్ ఉంటుందన్నమాట. ఆ ఆ, మాన్యసేది తచ్చక్యాం మయా దృష్టిమితి మే ప్రభో యోగైశ్వరం తతో మే త్వాం దార్శయామాత్మనం అవ్యయం. ఒకవేళ నేను అర్హుడిని అని మీరు భావిస్తే దయచేసి మీ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి నేను అర్హుణ్ణి, దర్శించుకోవడానికి నేను అర్హుణ్ణి అని మీరు భావిస్తే దయచేసి మీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించవలసింది అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తాడనమాట. ఈ ప్రార్థనలోనే అర్జునుడి యొక్క
సిన్సియారిటీ, డిసిప్లిన్ మనకు అర్థమవుతుంది. ఏదో ఆయన పక్కకున్నాడు కాబట్టి ఇంతసేపు మీరు చెప్పింది విన్నాను కాబట్టి దయచేసి మీరు నాకు ఏదైతే చెప్తున్నారో ఆ రూపాన్ని చూపించండి అని ఆయన ఆ డైరెక్ట్ గా అడగట్లేదు. చాలా చాలా సిన్సియర్ గా డిసిప్లైన్ గా అడుగుతున్నాడు అనమాట. ఇది ఆ మనం ఏదైనా విన్నామనుకోండి, అది మన కళ్ళతో చూసేంత వరకు కూడా మనము నమ్మము. సో మన కళ్ళతో చూస్తేనే ఆ విషయాన్ని నమ్ముతాం. ఇక్కడ అర్జునుడు కూడా మనందరి గురించి ఆ భగవంతుని కళ్ళతో చూడడానికి, అంటే మనకంత శక్తి లేదు. అట్లీస్ట్ చెవులతో ఆయన యొక్క విశ్వరూపణ వర్ణన విని మనము మదిలో ఆ స్వామి ఎలా ఉంటాడు అనేటటువంటి ఆ రూపాన్ని మనము ఆ ధ్యానించి ఊహించుకోవచ్చు అన్నమాట. అలాగా మనం భగవంతుని కూడా దర్శించుకోవచ్చు. ఈ విధంగా మనం భగవంతునికి ముందు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఏ ఈ విధంగా ఇంత వినమ్రత పూర్వకంగా మనం భగవంతుని ప్రార్థన చేయాలన్నమాట. ఈ ఈ అధ్యాయంలో భగవంతుని ముందు మనము సిన్సియర్ గా ఎప్పుడైతే భగవంతుని ముందు దర్శనానికి వెళ్ళినప్పుడు మనము కేవలం మొక్కడం కాకుండా ఆయన యొక్క స్వరూపాన్ని మనం పాదాల దగ్గర నుండి మొదలుకొని మెల్లమెల్లగా నాభి, తర్వాత ఈ యొక్క హృదయ స్థానం, తర్వాత ముఖారవిందం, ఇలాగా కింది నుంచి మనం దర్శించుకోవాలి భగవంతుని. ఆ దర్శించుకునేటప్పుడు ఆయనని మనం వర్ణించాలి, స్తుతిస్తే ఆయన మనని చక్కగా అనుగ్రహిస్తాడు అనమాట. మనం ఎవరింటికైనా వెళ్ళి ఎవరినైనా కలవడానికి వెళ్తే ఫస్ట్ కొద్దిసేపు వాళ్ళ గురించి మనము ఆ చాలా మీరు చాలా గొప్పవారండి, మీరు అదండి ఇదండి అని చెప్పేసి కొద్దిసేపు పొగుడుతాం వాళ్ళని. అట్లాగే మనుషులను కలవడానికి వెళ్ళినప్పుడే వాళ్ళని పొగిడినప్పుడు, మరి భగవంతుని సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆయన్ని పొగడాలి? ఆయనని స్తుతించేటటువంటి శ్లోకాలు ఈ అధ్యాయంలో చాలా ఉంటాయన్నమాట. ఓకే. ఆ, తర్వాత అర్జునుడు ఇంకా ఎప్పుడైతే అర్జునుడు అంత సిన్సియర్ గా భగవంతుణ్ణి ప్రార్థిస్తాడో అప్పుడు కృష్ణుడు ప్రసన్నమవుతాడు. ఓకే. ప్రసన్నమయ్యి కృష్ణుడు అర్జునుడికి ఆ తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తాడనమాట. అద్భుతంగా ఉంటుంది విశ్వరూపము. భగవంతుడు ఏమంటాడంటే, శ్రీ భగవాను వాచ పశ్యామే పార్థ రూపాణి శతశోత సహస్రశ నానా విధాని రూపాణి నానా వర్ణాకృతాని చ పశ్యాదిత్యాన్ వసున్ రుద్రాన్ అశ్వినో మరుతస్తత బహున్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ఇహైకస్తం జగత్కృష్ణాం పశ్యా సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చన్యా ద్రష్టుమిచ్చసి నాతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ సచక్షుషు దివ్యం దధామి తే చక్షు పశ్యామి యోగమైశ్వర్యం. నాయన అర్జున, నువ్వు నా యొక్క విశ్వరూపాన్ని దర్శించగోరినావు కదా, నీ కోరిక, నీ అభ్యర్థన మేరకి నేను నీకు ఇప్పుడు నా యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నాను. చూడు, నా ఈ విశ్వరూపంలో నేను ఏవేవైతే చెప్పానో, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అలాగే మరుత్తులు, వీరంతా నా శక్తి అని చెప్పాను కదా, వారందరి స్వరూపాలన్నీ కూడా ఈ విశ్వరూపంలో నువ్వు చూడవచ్చు. ఓకే. ఆ, చూసి నువ్వు ఆశ్చర్యపోతావు అర్జున. చూడు, వీక్షించు. ఓకే. ఈ మొత్తం జగత్తులో కదిలేవి, కదలనివి, సృష్టిలో ఉన్నటువంటి సమస్త స- విషయాలు, సమస్త జీవులు, కదిలే జీవులు, కదలనివి అన్నీ కూడా నా లోపల నువ్వు చూస్తావు ఓ గుడాకేశ. ఎవరైతే ఆ అజ్ఞానాన్ని జయిస్తారో వారిని గుడాకేశ అంటారు అనమాట. అర్జునుడు అజ్ఞానాన్ని జయించారు కాబట్టి ఆ గుడాకేశ అని భగవంతుడు ఇక్కడ సంబోధించడం జరిగింది. ఓకే. సో ఇంత గొప్ప ఆ రూపంతో ఉన్నటువంటి నా ఈ రూపాన్ని నువ్వు దర్శించయ్యా అర్జున అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నువ్వు నా యొక్క రూపాన్ని నీకున్నటువంటి మాంసనేత్రాలతోటి నువ్వు చూడలేవు కాబట్టి నేను నీకు ఇప్పుడు దివ్యం దధామితే చక్షు, దివ్య దృష్టిని నేను నీకు ఇస్తున్నానని భగవంతుడు చెప్తాడనమాట. మన కళ్ళకి, మన మాంసనేత్రాలకి కొన్ని విషయాల్ని చూసేటటువంటి స్థాయి ఉండదు. ఉదాహరణకి మనమందరం మనుషులమే. ప్రతి ఒక్క మనిషికి తన శరీరం చుట్టూ ఒక ఆరా అని ఉంటుందన్నమాట. తన యొక్క తేజస్సు ఉంటుంది. సో ఇది మనకు కనపడదు.
కానీ ఉంటుంది. ఎందుకంటే క- కంటికి అంత సూక్ష్మ విషయాల్ని చూసేటటువంటి శక్తి లేదు. ఓకే. ఇలాగా మనకున్నటువంటి శక్తినే మనం చూసుకోలేం పరిపూర్ణంగా. అలాంటిది ఆ భగవంతుడు ఈ విశ్వం మొత్తం వ్యాపించినటువంటి ఆ భగవంతుని చూడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క కృప లేకుండా మనం చూడలేము. అలాగా భగవంతుడు నేను నీకు దివ్య దృష్టి ఇస్తాను చూడయ్యా అర్జున అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టి ఇస్తాడు. ఇప్పుడు ఈ కృష్ణార్జున మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఎవరు ఎవరికి చెప్తున్నారు? సంజయుడు సంజయుడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రునికి చెప్తున్నారు ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలాగ కృష్ణుడు ఈ అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి ఏకకాలంలో సంజయుడికి కూడా వ్యాస భగవానుడి ద్వారా దివ్య దృష్టి వరం ఉంది. యుద్ధ రంగంలో ఆ కురుక్షేత్ర రంగంలో ఏం జరుగుతుందో చూసేటటువంటి గొప్ప శక్తి సంజయుడికి కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటటువంటి లైవ్ టెలికాస్ట్ ఆయనకి కలుగుతుంది. ఆయన లైవ్ కామెంటరీ కూడా చేస్తుంటాడు ధృతరాష్ట్రుడికి. అలాగా సంజయుడు కూడా ఆ విశ్వరూపాన్ని ఆయన వీక్షించగలుగుతాడనమాట. ఆయన ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తాడనమాట, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుణ్ణి తన యొక్క విశ్వరూపాన్ని చూపించవలసింది అని అడిగాడో ఆ వెంటనే భగవంతుడు తన దివ్యమైనటువంటి రూపాన్ని అర్జునుడికి దివ్య దృష్టినిచ్చి అర్జునుడు దర్శించుకునే విధంగా ఆ భగవంతుడు అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. సంజయుడు ఏమంటాడంటే, సంజయ్ వాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరం రూపమైశ్వర్యం అనేక వక్త్రానయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యుతాయుధం దివ్య మా మాల్యాభరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యం అయం దేవం అనంతం విశ్వతోముఖం అని చెప్పి అనేకమైనటువంటి వక్త్రములతో నోర్లతో అనేకమైనటువంటి చేతులతోటి అనేకమైనటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి అర్జునుడి ముందు ఆ భగవంతుడి యొక్క ఆ విశ్వరూపము నిలిచని ఉంది. ఆ విశ్వరూపం ఏ విధంగా ఉంది అంటే, దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యద్భాసదృశ్యా స్యాత్ భాసస్తస్య మహాత్మన. ఒకవేళ గనక వేల కొలది అనంతమైనటువంటి సూర్యులు ఒక్కసారి వెలుగుతే ఏ విధంగా కాంతి వస్తుందో, తేజస్సు వస్తుందో, ఆ అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతితోటి భగవంతుని యొక్క రూపం అర్జునుడు దర్శించుకోగలుగుతున్నాడు అని సంజయుడు చెప్తాడనమాట. చెప్పి ఇప్పుడు ఇంత ఆ మామూలుగానే ఒక మనిషిని మనము ఆయన నార్మల్ రూపం కంటే కొద్దిగా డిఫరెంట్ గా ఆయన తయారైతే చూడడం కష్టం. ఆ ఇదేంటి వెరైటీగా తయారాడని చెప్పేసి మనకి డౌట్ వస్తుంది. అలాంటిది ఇంత భయంకరమైనటువంటి రూపం ఏదైతే ఉందో, సృష్టి మొత్తం వ్యాపించినటువంటి ఆ రూపం ఏదైతే ఉందో, ఎప్పుడైతే అర్జునుడు ఆ రూపాన్ని దర్శించుకుంటాడో అర్జునుడికి కలిగినటువంటి ఆ హావభావాల్ని సంజయుడు చెప్తాడనమాట. ఓకే. ఎప్పుడైతే ఆ అర్జునుడు ఆ గొప్ప రూపాన్ని దర్శించాడు, తత్రైకస్తం జగత్కృష్ణాం ప్రవిభక్తుం అనేకదః అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తథా. ఓకే. తథా స విస్మయావిష్టో రుష్టారోమా ధనంజయ ప్రణామి శిరసా దేవం కృతాంజలిరభాషత. ఎప్పుడైతే ఆ యొక్క ఈ సృష్టి మొత్తం వ్యాపించిన విశ్వరూపాన్ని అర్జునుడు దర్శించుకున్నాడో ఆయన శరీరం ఏదైతే ఉందో కంపించింది. ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి రోమాలు ఏవైతే ఉన్నాయో నిక్కబడుచుకున్నాయి. గూస్ బంప్స్ అంటారు కదా, గూస్ బంప్స్ అప్పుడే అర్జునుడికి కలిగినాయి అనమాట. శరీరంలో శరీరంలో ఉన్నటువంటి రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఆ అలాంటి కంపిస్తున్నటువంటి శరీరంతో నిక్కబడుచుకున్నటువంటి రోమాలతోటి అర్జునుడు భగవంతునికి ప్రణామాలు చేస్తూ కృతాంజలి రభాషత, భగవంతునికి ప్రణామాలు చేస్తూ ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క అర్జునుడు చెప్తాడనమాట, స్వామి ఇదంతా కూడా ఆ అర్జునుడి యొక్క ప్రార్థనలు. ఈ అధ్యాయంలో
ఆ మన శ్లోకము 15 నుంచి 34 వరకు. ఓకే. క్షమించారు, 5 నుంచి 34 వరకు భగవంతునికి సంబంధించినటువంటి స్థుతి, ఆయన యొక్క విశ్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నటువంటి స్థుతి. మనం ఎప్పుడైనా భగవంతుడి ముందుకు వెళ్తే ఈ శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకం చదివితే భగవంతుణ్ణి మనము చక్కగా స్తుతించినట్టు ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రార్థనలు, అద్భుతమైనటువంటి అర్జునుడి యొక్క ప్రార్థనలు. అర్జునుడు ఏమంటాడంటే, ఓ కృష్ణ, పశ్యామే దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంగా బ్రాహ్మరమీశం కమలాసనస్థం ఋషింస సర్వాన్ ఉర్గంస దివ్యాన్. భగవంతుడా, ఓ కృష్ణ, మీ యొక్క విశ్వరూపంలో, చాలా అనంతమైనటువంటి మీ యొక్క విశ్వరూపంలో నేను సమస్తాన్ని, ఈ భూతాన్ని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త భూతములన్నిటిని కూడా దర్శించుకుంటున్నాను. అలాగే గొప్ప గొప్ప బ్రాహ్మణులని, ఈ శివుణ్ణి, ఆ కమలాసనస్థం బ్రహ్మని, గొప్ప గొప్ప మహర్షులని, అలాగే గొప్ప గొప్ప సర్పాలని, వీటన్నిటిని దర్శించుకుంటున్నాను. అలాగే అనేక బహుదార వక్త్ర నేత్రం పశ్యామి సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తమామి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేకమైనటువంటి బాహువులు, అనేకమైనటువంటి భుజములు, అనేకమైనటువంటి తలలు, ఇవన్నింటిని కూడా నేను దర్శించుకుంటున్నాను ఈ విశ్వరూపంలో. ఓకే. ఈ యొక్క మీ యొక్క రూపం ఏదైతే ఉందో ఈ సృష్టి మొత్తం వ్యాపించింది. ఒక దగ్గర మొదలై ఒక దగ్గర అంతమవుతుంది అన్నట్టు లేదు. నాంతం న మధ్యం న పునస్తమామి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఎక్కడి నుండి మొదలైందో, ఎక్కడ అది అంతమవుతుందో అనే పోల్చుకోలేకుండా విశ్వం మొత్తం వ్యాపించి ఉంది మీ రూపము. ఓ విశ్వేశ్వర విశ్వరూప, మీరు ఎలా ఉన్నారు అంటే, కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతా దీప్తానాలార్క ధృతిమ ప్రమేయం. అనేకమైనటువంటి కిరీటాలు ధరించి, అనేకమైనటువంటి గదలు ధరించి, అనేకమైనటువంటి చక్రములు ధరించి, తేజోవంతమైనటువంటి రూపంతో మిమ్మల్ని నేను దర్శించుకోగలుగుతున్నాను. అలాగే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరనిదానం వెత్తాసి త్వమవ్యయ శాశ్వత ధర్మగుప్త సనాతనస్త్వాం పురుషం మతోమే. అసలు మీకు క్షరము అంటే కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత నశించిపోతుంది. అలాంటి కానీ ఈ రూపం ఏదైతే ఉందో అక్షరమైనటువంటిది, చాలా విశ్వం మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఈ రూపం ఏదైతే ఉందో అది ఆ ఎప్పటికీ క్షరం కానటువంటిది. అనాది మాద్యంతం అనంత వీర్యం అనంత బాహుం సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతశ వక్త్రం స్వతేజసో విశ్వమిదంతపంతం. మీ యొక్క ఈ రూపంలో సూర్యచంద్రులని నేను చూడగలుగుతున్నాను. అలాగే మీ నోటి నుండి అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి జ్వాలలు, అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి మీ తేజస్సుతో. ఓకే. ద్వావ్ పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తుం త్వయైకేన దిశసి సర్వా దృష్ట్వా రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యాతితం మహాత్మాన్. ఈ పృథివీ మొత్తం కూడా మీ యొక్క రూపం వ్యాపించి ఉంది. అమీహి త్వాం సురసంగ విశంతి కేచిద్ భీతాః ప్రాంజలియో గ్రహంతి స్వాస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంగా స్తువంతి త్వాం సతిభి పుష్కలాభి. ఎప్పుడైతే ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపాన్ని చూస్తూ చాలా మంది మహర్షులు, దేవతాగణాలు వాళ్ళందరూ కూడా స్తుతిస్తున్నారు, మిమ్మల్ని స్తోత్రాలు చేస్తున్నారు. ఓకే. ఆ స్తోత్రాలు చేస్తున్నటువంటి ఆ మహర్షులను కూడా నేను మీ యొక్క రూపంలోనే చూస్తున్నాను అని చెప్పేసి అర్జునుడు అంటాడనమాట. తర్వాత రుద్రాదిత్యాన్ వసువో ఏచ సాధ్యే విశ్వేషినో మరుతశ్చోసంపాశ గంధర్వైక్షాసుర సిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వీళ్ళందరూ కూడా, గంధర్వులు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా నేను చూస్తున్నాను. రూపం మహత్తే బహువక్త నేత్రం మహాబాహో బహుబహురుపదం బహుదారం బహుదంష్ట్రక్రాళం దృష్ట్వా లోకా ప్రవ్యాతిస్తథాహం నాభస్పర్శం దీప్తమనేక వర్ణం వ్యత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యాతిరంతరాత్మ దృష్టిన్న విందామి చమంచ విష్ణు. మీ యొక్క గొప్ప బాహువులతో కూడుకున్నటువంటి, నేత్రములతో కూడుకున్నటువంటి ఈ రూపము ఏదైతే ఉందో ఇది
ఆ లోకాన్ని మొత్తం కూడా తేజోమయం చేసేసింది. ఓకే. ఆ, ఆ, అని చెప్పి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాడనమాట అర్జునుడు. చాలా ఆ, ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తాడంటే, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవ అవనిపాల సంఘ భీష్మ ద్రోణ సూత పుత్రస్తతాసౌ సహస్మదీయరపి యోధ ముఖ్యై వక్త్రాణి తేతవరాం అని చెప్పేసి, ఇక్కడ నేను చూస్తున్నటువంటి ఈ భీష్మ ద్రోణ ఆ, ధృతరాష్ట్ర పుత్రులు ఎవరైతే ఉన్నారో, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః, ఈ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు, ఇక్కడ ఉన్నటువంటి సమస్త సైన్యములు, భీష్ముడు, ద్రోణుడు, ఆ అలాగే ఆ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వక్త్రాణితే త్వరామాని విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిత్ విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే ఆ చూర్ణితైరుత్తమాంగై. వీళ్ళంతా కూడా వేగంగా ఆ మీ యొక్క భయంకరమైనటువంటి ఆ వక్త్రం ఏదైతే ఉందో ఆ దాంట్లోకి వేగంగా వెళ్ళిపోయి ఆ ఆ మొత్తం చూర్ణమైపోతున్నారు. వాళ్ళంతా కూడా నశింపబడుతున్నారు. ఆ విషయాన్ని కూడా నేను చూస్తున్నాను. అది ఎలా ఉంది అంటే, వీళ్ళు మీ యొక్క వక్త్రంలోకి వేగంగా వెళ్ళడం ఎలా ఉంది అంటే, యథా నదీనాం బహవోంబు వేగా సముద్రమేవా విముఖద్రవంతి తథా తవామి నరలోక వీర విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి యథా ప్రదీప్తాం జలానాం పతంగ తథా విశంతి విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక తవాపి వక్త్రాణి సమృద్ధ వేగ. ఎలాగైతే నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తుంటాయి. ఇప్పుడు ఈ భీష్మ ద్రోణులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ధర్మాత్ములు. ఈ భీష్మ ద్రోణాదులు ఎలాగైతే పుణ్య నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయో, ఆ విధంగా ఈ భీష్మ ద్రోణులు మీ యొక్క దివ్య వక్త్రంలో వాళ్ళు కలిసిపోతున్నారు. ఒక సముద్రంలోకి నదులన్నీ వెళ్ళి కలిసిపోయి సాగర సంగమమైనట్టు ఈ దివ్య పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీలో వాళ్ళు కలిసిపోతున్నారు. ఈ పాపాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యథా ప్రదీప్తాం జలానాం పతంగ తథైవ నాశాయ విశంతి వేగా. పాపాత్ములు ఎలాగా కా- నశించిపోతున్నారంటే, మనకి ఎప్పుడైతే మనము దీపం వెలిగించగానే లేదంటే లైట్ వేయగానే కొన్ని పురుగులు వచ్చి ఆ వెలుగు చుట్టూ ఆ వేడి చుట్టూ ఉండి ఉండి మళ్ళీ అదే వేడిలో పడిపోయి కాలిపోయి చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా పాపాత్ములంతా కూడా ఆ పురుగుల్లాగా, కాంతిని సమీపించిన పురుగుల్లాగా అందులో పడి నాశనం అయిపోతాయో, అదే విధంగా ఈ పాపాత్ములంతా కూడా మీలో వాళ్ళంతా మీ యొక్క దంష్ట్రల కింద, అంటే మీ యొక్క నోట్లో ఉన్నటువంటి ఆ దంష్ట్రల కింద వాళ్ళు చూర్ణితం అయిపోతున్నారన్నమాట. మీరు అంత సమస్తాన్ని కూడా ఈ పాపాత్ములందరినీ కూడా లేలీహ్యసే మొత్తం గ్రహించేస్తున్నారు. అయితే గ్రహించిన తర్వాత ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఇంత భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఇంకొక అభ్యర్థన చేస్తాడనమాట. అక్యైహి మేకో భవనుగ్ర రూపో. నాతో పాటు ఈ శ్లోకం మీరు అందరూ కూడా చెప్పండి. అక్యైహి మేకో భవనుగ్ర రూపో రూపో నమోస్ నమోస్తుతే దేవ పరప్రసీద నమోస్తుతే దేవ ప్రప్రసీద విఘ్నంతుమిచ్చామి భవంతు మాధ్యం మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ పరమేశ్వర, ఓ కృష్ణ, ఇంత భయానకమైనటువంటి రూపం ఏదైతే ఉందో నేను అసలు పోల్చుకోలేకపోతున్నా. అసలు మీరెవరో నాకు చెప్పండి. నాకు మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తిని నాకు ప్రసాదించండి. నేను మీకు ప్రణామాలు చేస్తున్నాను. దయచేసి నా మీద మీరు దయ ఉంచి అసలు మీరెవరో నాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి తెలుసుకోవాలనుంది. అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఆ ఉద్దేశం, ఇలా ఉండడానికి గల ఉద్దేశం ఏంటి నాకు చెప్పండి అని చెప్పేసి అర్జునుడు అభ్యర్థిస్తాడు అనమాట. అనగానే అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారంటే, గొప్ప విషయాన్ని చెప్తాడు. శ్రీ భగవాను వాచ కాలోస్మి లోకాక్షయ కృత్
ప్రవృద్ధో లోకాన్ సమహర్తం ఇహ ప్రవృత్తాః రితేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యానికేషు యదా. అర్జున, నేను కాలాన్ని, సమస్తాన్ని కబలించేటటువంటి కాలాన్ని, ఈ కాలగమనంలో సమస్తం కూడా నా లోపలే లయమైపోతుంది. ఓకే, కాబట్టి నువ్వు లే, ఉత్తిష్ట త్వాం తస్మాత్ త్వముత్తిష్ట యశో లాభస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వా రాజ్యం సమృద్ధ్వా మయైవైతే నిహత పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన. అందు గురించని సమస్తం కూడా కాలక్రమంలో నా లోపల లయమైపోతుంది, కాబట్టి నువ్వు ఈ విషయాల గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. లేచి యుద్ధాన్ని చేయి, యుద్ధాన్ని చేసి ఈ ఆ ఈ లోకాల్ని పాలించు. ఓకే, నువ్వు కేవలం మాత్రమే భవసవ్య నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్. నువ్వు ఒక అర్జునుడు ఎంతవరకు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఏడ్చాడు, ఎందుకు విషాదానికి లోనైపోయాడంటే తాను యుద్ధం చేసి భీష్మ ద్రోణాదులని అలాగే ధృతరాష్ట్ర పుత్రుల్ని వీళ్ళని ఆయన చంపాల్సి వస్తుంది అని ఆయన అనుకున్నాడు అనమాట. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఆయన కేవలం నిమిత్త మాత్రుడు, భగవంతుని చేతిలో ఉన్నటువంటి అస్త్రం అంతే. ఆయన ఎవరైనా చంపారనుకోండి, కత్తితో పొడి చేశారనుకోండి, కత్తికి శిక్ష వేస్తారా? వేయరు. పొడిచిన వానికి శిక్ష వేస్తారు. కత్తి కేవలం సాక్షి అంతే. అలాగే ఆ కత్తి కేవలం నిమిత్త మాత్రం. అలాగే అర్జునుడు కూడా భగవంతుడి చేతిలో అస్త్రం అంతే. నువ్వు నిమిత్త మాత్రుడు, నువ్వు చెయ్యట్లేదు, నువ్వు వీళ్ళందరినీ సంహరించట్లేదు, చంపట్లేదు. వాళ్ళంతా కూడా కాలగమనంలో నా లోపల కలిసిపోతారు. కాబట్టి అర్జున లే, ఉత్తిష్ట, లేచి యుద్ధం చేయి. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానాపి వీరాన్ మయా హతంస్తు జహిమా విత్తిష్ట యుద్ధస్వజితేసి రణే సపత్నాన్. ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, జయద్రథుణ్ణి. ఈ జయద్రథుడు, ద్రోణుడు అంటే మనందరికీ తెలుసు, ద్రోణాచార్యుడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పించినటువంటి గురువు. భీష్ముడు భీష్మ పితామహ. ఓకే, ఆ మన కురువంశానికి లో ఉన్నటువంటి గొప్ప యోధుడు భీష్ముడు. ఆ తర్వాత జయద్రథుడు ఎవరు అంటే పాండవుల యొక్క బావగారు. అంటే కౌరవులకి వాళ్ళు 100 మంది కౌరవులు, అలాగే వారికి ఒక చెల్లె ఉంటుంది, దుశ్చల ఆమె పేరు. ఆ దుశ్చల యొక్క భర్త ఈ జయద్రథుడు, అంటే పరమ పాపిష్ఠుడు అనమాట. ఈ జయద్రథుడి వెనకాల, ఈ జయద్రథుడు ఎంత పాపిష్ఠుడు అంటే ఒకసారి ఎప్పుడైతే పాండవులు ఇంకా అరణ్యవాసానికి వెళ్తారో, వెళ్ళిన తర్వాత వెళ్తున్న క్రమంలో ఈ జయద్రథుడు పాండవులని చూస్తాడు. ఒకసారి ఈ ద్రౌపదీదేవి ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్తాడనమాట. అరణ్యంలో వెళ్ళి, మీ భర్తలన్నా అంతా ఓడిపోయారు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి యుద్ధం చేయరాదు, ఏం లేదు, వాళ్ళు ప్రతిఘటించలేరు, కాబట్టి నువ్వు వాళ్ళతోటి ఏం సుఖపడతావు, నా దగ్గరికి వచ్చేసేయి, నన్ను సుఖపెట్టు, నాతోటి ఉండు అని చెప్పేసి ఆవిడని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడనమాట. వరుసకి ద్రౌపదీదేవి జయద్రథుడికి చెల్లె అవుతుంది. తన వరుసకి చెల్లె వరుసతో ఉన్నటువంటి స్త్రీతోటి, సోదరి వరుసతో ఉన్నటువంటి స్త్రీతోటి జయద్రథుడు అంత నీచమైనటువంటి సంభాషణ చేస్తాడనమాట. ఆవిడ్ని ఇబ్బంది పెట్టగానే అప్పుడు ఈవిడెళ్ళి చెప్తుంది పాండవులకి. చెప్పగానే ఆయన్ని ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తారు, కానీ చంపరు. మళ్ళీ చెల్లె విధవ అయిపోతుంది అనేటటువంటి, ఎందుకంటే కౌరవులకు చెల్లైనా పాండవులు కూడా చెల్లె అవుతుంది కాబట్టి ఆవిడ విధవ అవుతుంది, కాబట్టి ఆవిడ చంపకండి అని అంటే వదిలేస్తారనమాట. వదిలేస్తే ఆ జయద్రథుడు వెళ్ళి గొప్ప తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడిని వరం కోరుకుంటాడు. ఏమని అంటే, పాండవులు నా చేతిలో చనిపోవాలి అని చెప్పేసి, నేను వాళ్ళని జయించేటట్టు నాకు వరం ఇవ్వండి అంటే, శివుడు కుదరదు, పాండవులని నువ్వు జయించలేవు, ఆ వరం నేను ఇవ్వలేను అని చెప్తాడనమాట. ఆయనకి ఏమైనా ఇంతసేపు మీ గురించి తపస్సు, ఇంత ఘోరమైనటువంటి తపస్సు మీ గురించి చేశారు, ఇదంతా వేస్టా అంటే, లేదు, ఒక్క వరం ఇస్తాను నీకు. ఏంటి అంటే, పాండవులని నువ్వు చంపలేవు, కానీ ఒక రోజు వాళ్ళని ఆపేటటువంటి శక్తి నీకు ఇస్తాను. యుద్ధంలో వాళ్ళని నువ్వు సంహరించలేవు, కానీ వాళ్ళు
ఒకరోజు యుద్ధంలో వాళ్ళని అడ్డుకునేటటువంటి శక్తి నీకు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే అని వరం ఇస్తాడు. ఆ వరాన్ని జయద్రథుడు అడ్డు పెట్టుకొని కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు గొప్ప యుద్ధం చేస్తుంటాడు. భయపడిపోతారనమాట అందరూ. అంత యుద్ధం చేస్తుంటాడు అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు. ఇప్పుడు ఎట్లయినా సరే ఈ ఆ అభిమన్యుని చంపాలి, లేకపోతే వీడు విజృంభించేసి మన సైన్యాలన్నిటినీ చంపేస్తున్నాడని చెప్పేసి వ్యూహంలోకి అభిమన్యుని వచ్చేటట్టు చేస్తారనమాట. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి యుద్ధంలో అదొక ప్లాన్. దాంట్లోకి వెళ్ళడం తెలుసు కానీ దానిలో బయటకు రావడం తెలియదు. ఇంకా పాండవులు అభిమన్యుని రక్షిద్దామని అనుకుంటారు, కానీ ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే జయద్రథుడు అంత తీవ్రంగా ఆ శివుడిచ్చినటువంటి వరాన్ని ఉపయోగించుకొని పాండవులని అందరినీ అర్జునుడు ఇంకొక చోట వీరులతో యుద్ధం చేస్తుంటాడు. యుధిష్ఠిర మహారాజు, భీముడు, నకుల సహదేవులు వీళ్ళందరినీ కూడా జయద్రథుడు ఆపేస్తుంటాడు అనమాట. కొంతసేపు అయిన తర్వాత అభిమన్యుడు చనిపోతాడు. అర్జునుడి యొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అర్జునుడు చాలా బాధపడతాడు. బాధపడి ప్రతిజ్ఞ చేసేస్తాడనమాట. రేపు సాయంకాలం లోపల నేను జయద్రథుని సంహరించకపోతే నేను ఆత్మహత్య చేసేసుకుంటానని చెప్పేసి నేను చచ్చిపోతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయన జయద్రథుని చంపడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే కౌరవుల సైడ్ ఉన్నటువంటి వాళ్ళలో భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఇంత గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. వీళ్ళని దాటి జయద్రథుని చంపాలి. ఈ కౌరవులకు తెలుస్తుంది అర్జునుడు ఇట్లా ప్రతిజ్ఞ చేశాడు ఏంటి అంటే రేపు సాయంత్రం లోపల జయద్రథుని చంపేస్తానని. ఒకవేళ చంపేయకపోతే తనకి తాను చంపేసుకుంటాను, ఆత్మహత్య చేసేసుకుంటానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు మన ప్లాన్ సులభం అయిపోయింది, మన యొక్క విజయం సులభం అయిపోయింది. మనం ఏం చేద్దామంటే అర్జునుడు మాట తప్పని వ్యక్తి, మనం జయద్రథుని కాపాడదాం. రేపటి యుద్ధంలో ఏదో ఒక విధంగా జయద్రథుని సాయంకాలం వరకు అర్జునుడి కంటపడకుండా మనం అందరం కూడా కాపాడదాం. సాయంకాలం అయిపోయిన తర్వాత జయద్రథుడు కనపడలేదు కాబట్టి, అర్జునుడు చంపలేడు కాబట్టి తనని తాను ఆత్మహత్య చేసేసుకుంటాడు. కాబట్టి మనకి యుద్ధంలో గెలిచినట్టే. మనం ఆల్మోస్ట్ అర్జునుడు లేడంటే యుద్ధంలో ఆల్మోస్ట్ గెలిచినట్టే మనం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జయద్రథుని కాపాడుతుంటారు. కాపాడుతూ ఉంటే ఇంకా అర్జునుడు జయద్రథుడి గురించి వెతుకుతాడు, ఎక్కడా కనపడు. దాచిపెట్టేస్తారు జయద్రథుడిని. ఈయననే సైంధవుడు అని కూడా అంటారనమాట. ఈ జయద్రథుడిని కాపాడుతూ ఉంటారు. అర్జునుడు వెతుకుతుంటాడు, దొరకడు. ఇంకా సాయంకాలం సమయం ఆసన్నమైతుంటది. ఇంకా ఎట్లా బావా, కృష్ణుడు అంటాడు, బావా సాయంకాలం సమయం అవుతుంది, జయద్రథుని తొందరగా సంహరించాలి అని చెప్పేసి కృష్ణుడు అంటాడు. అప్పుడు ఇంకా ఇంకా కొద్ది సమయం ఉంటుంది సాయంకాలం అవ్వడానికి. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన మాయతోని ఈ సూర్యచంద్రులని కప్పేస్తాడనమాట. చీకట్లు అలుముకుంటాయి. అందరిగా చీకట్లు అలుముకున్నాయి కాబట్టి సాయంకాలం వచ్చేసిందని చెప్పేసి అందరూ సాయంకాలం అయిపోయింది, అర్జునుడు జయద్రథుని ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి అరుస్తారు. అరవంగానే జయద్రథుడు వెంటనే తన రథంలో నుంచి పైకి లేస్తాడు, ఎగిరి గంతేస్తాడు అనమాట. నాకేం కాలేదు, ఇంకా అర్జునుడు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పేసి ఆయన ఎగిరి గంతేస్తాడు. ఎగిరి గంతేయంగానే కనిపిస్తాడు అర్జునుడికి. కృష్ణుడు కనిపించగానే కృష్ణుడు మళ్ళా ఆ మబ్బులన్నిటిని తొలగించేస్తాడు. మళ్ళా సూర్యచంద్రులు, మళ్ళా సూర్యుడి యొక్క రశ్మి కనిపిస్తుంది అనమాట. ఆ మబ్బులు ఎట్లాగైతే మనకి సూర్యుడికి మబ్బు అడ్డొచ్చేస్తే మనకి చీకటి అయిపోతుందో ఆ తాత్కాలికమైనటువంటి చీకటిని కృష్ణుడు సృష్టిస్తాడు. జయద్రథుడు కనపడగానే ఆ మబ్బుని తొలగించేస్తాడు. తొలగించగానే జయద్రథుడు రథం నుండి పైకి లేస్తాడు. లేవగానే బావా అదిగో జయద్రథుడు, నీ దగ్గర ఉన్నటువంటి బాణాలతోని వాడి తల తీసి అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అర్జునుడు వెంటనే ఆ బాణాలు వేస్తాడు జయద్రథుడికి. జయద్రథుడు తల తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఉంటది. ఏంటి అంటే జయద్రథుడి యొక్క తండ్రి గారు ఆయన భగవంతుడికి మన శివుడికి గొప్ప తపస్సు చేసి ఒక వరం కోరుకుంటాడు అనమాట. ఏమని అంటే నా కొడుకు యుద్ధంలో నా కొడుకు తల ఎవరు తుంచేసి పడేస్తారో, ఎవరి చేతి యందు నా
కొడుకు యొక్క తల శిరచ్ఛేదనం అయిపోయి కింద పడుతుందో వాడి తల, వారు చనిపోవాలి, వారి శిరస్సు కూడా 1000 వక్కలైపోవాలి అని వరం కోరుకుంటాడు అనమాట. అంటే యుద్ధంలో నా కొడుకు యొక్క తల ఎవరైనా నరికేస్తే, ఆ తల కింద పడిపోతే, ఎవరైతే నరికేశారో, ఎవరి చేతుల నుండి అయితే ఆ తల కింద పడిపోతుందో వాళ్ళ తల కూడా 1000 వక్కలైపోవాలని చెప్పేసి వరం కోరుకుంటాడు శివుణ్ణి. కోరుకోగానే తథాస్తని భగవంతుడు వరం ఇచ్చేస్తాడు. మనం ఒక్కటి అనుకుంటే భగవంతుని ప్రణాళిక ఇంకొకలాగుంటది. ఇట్లా అర్జునుడు జయద్రథుడి యొక్క తలని బాణంతో కట్ చేసేస్తాడు. కానీ కింద పడకుండా అట్లనే బాణాలతో కొడుతూ ఉంటాడు అనమాట, గాల్లోనే తిప్పుతూ ఉంటాడు. కృష్ణుడు చెప్తాడు అనమాట, ఆ తల కనుక కింద పడ్డదంటే నీ తల 1000 వక్కలైతుంది. వాళ్ళ నాన్నగారు ఒక వరం కోరుకున్నాడు, వాడి తల ఎవరి చేతుల ద్వారా కింద పడుతుందో వాడి తల 1000 వక్కలు అవ్వాలని చెప్పేసి కోరుకున్నాడు. కాబట్టి ఆ తల కింద పడకుండా చూసుకోని అంటాడు. అనగానే అర్జునుడు ఆ తలని కొడుతుంటాడు, గాల్లోనే తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, ఎంతసేపట్లా గాలిలో తిప్పుతుంటావు, నీ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని ఉపయోగించి ఆ తల హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ నాన్న చేతిలో పడేటట్టు కొట్టు అంటాడు అనమాట. ఆయన మంత్రించి ఆ పాశుపతాస్త్రంతో జయద్రథుడి యొక్క తలని కొట్టగానే ఆ తల వెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పడుతుంది. వాళ్ళ నాన్న చేతిలో పడగానే అది మొత్తం రక్తంతో కూడుకుంటది కాబట్టి అది ఏంటో అర్థం కాదు. ఆయన ఇట్లా వదిలేస్తాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ నాన్న చేతుల్లో నుండి ఆయన తల కింద పడ్డది కాబట్టి వాళ్ళ నాన్న తల పలిగి ఆయన చనిపోతాడు. ఇట్లా కృష్ణుడు తన భక్తులని ప్రతినిత్యం కూడా అసలు మనము ఏవో నేను జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలి అని చెప్పేసి నేను మీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను అని మాటలు ఇస్తుంటాం. అట్లాగే నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను నేను ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం మన జీవితంలో. కానీ అవన్నీ సిద్ధించాలి అంటే మనకి ఎవరి కృప ఉండాలో ఆ విషయాన్ని మర్చిపోతాం. అర్జునునికి ఒకవేళ కృష్ణుడి యొక్క కృప లేకపోతే అక్కడితో ఆ రోజుతో అర్జునుడి పని అయిపోయేది. ఎప్పుడు భగవంతుడు అర్జునుడికి వెనువెంటనే ఉంటూ అర్జున్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి అర్జునుడు అంత యుద్ధంలో రాణించగలిగాడు. అదే మన జీవితంలో కూడా మనం కూడా భగవంతుని మన జీవితంలో పెట్టుకుంటే, భగవంతుని సెంటర్గా పెట్టుకుంటే, స్వామి నేను జీవితంలో ముందుకెళ్ళడానికి నాకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి నాకు లేదు, దయచేసి మీరు నన్ను నడిపియండి, నాకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని, బుద్ధిని నాకు ప్రసాదించండి, మీరే నా గురువు, తండ్రి, సఖుడు, స్నేహితుడు, నా స్వామి, నేను మీ దాసుని, దయచేసి నన్ను ప్రతినిత్యం కూడా గైడ్ చేయండి అని కోరుకుంటే అప్పుడు భగవంతుడు మనని కూడా అనుగ్రహించి మన జీవితంలో ముందుకెళ్ళడానికి కావలసినటువంటి ప్రజ్ఞ, తెలివితేటలు, ఇంటెలిజెన్స్ మనకి భగవంతుడు ఇస్తాడనమాట. ఇలాగా ఈ ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇలాంటి ఈ యోధులందరినీ, యుద్ధంలో ఉన్నటువంటి యోధులందరినీ కూడా నేనే చంపేస్తున్నాను, నువ్వు చంపట్లేదు, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని కృష్ణుడు అర్జున్ చెప్తాడనమాట. అయితే మనమందరం దీన్ని చాలా లోతుగా ఆలోచించాలన్నమాట. ఈ విషయం మీద చాలా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగిందా, యుద్ధం మొదలైందా చెప్పండి. ఓకే, మొదలైంది. కానీ ఒకరికొకరు బాణాలు వేసుకోవడము అవన్నీ చేస్తున్నారా? చేస్తున్నారు ప్రభుజీ. అంటే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి మధ్యలో సంభాషణ జరుగుతుంది. లేదు ప్రభుజీ, బాణాలు వేసుకోలేదు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అర్జునుడు విషాదంలోకి వెళ్ళిపోయాడు, ఆయన్ని విషాదంలో నుండి బయటకు తీసుకురావడానికి కృష్ణుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఇంకా పూర్తి యుద్ధం అయిపోలేదు. అంటే మనం యుద్ధంలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకున్నాం తప్ప ఇంకా యుద్ధం మొదలవ్వలేదు అక్కడ. ఓకే, ఇంకెవ్వరు కూడా కేవలం శంఖాలు మాత్రమే పూరించుకున్నారు అంతే తప్ప ఇంకా యుద్ధం మొదలవ్వలేదు. కొద్ది కాలం ఉంది, ఇంకొద్దిసేపట్లో మొదలవుతుంది. ఈ మొదలవ్వక ముందే ఈ వీరులందరూ చనిపోవడం ఎలా చూడగలిగాడు అర్జునుడు? ఎలా జరిగింది? విశ్వరూపంలో భగవంతుని శక్తి, భగవంతుడు దివ్య దృష్టి ఇచ్చాడు ప్రభుజీ అర్జునుడికి. ఓకే, సో ఫ్యూచర్ ని చూసేటటువంటి శక్తిని ఇచ్చాడని అంటున్నారు.
ఓకే. ఓకే, వాస్తవమే. ఓకే. మరి ఫ్యూచర్ లో అది జరుగుతుంది, అట్లాగే జరుగుతుంది అని ఏంటి నమ్మకం? భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసం నమ్మాలి ప్రభు. ఓకే, ప్రభుజీ. అయితే దీన్ని ఏ విధంగా భగవంతుని పైన మనం విశ్వాసం వెరీ వదిలేసింది. గుడ్, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే చాలా ఒక గొప్ప ఆధ్యాత్మిక పరమైనటువంటి పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ సృష్టిలో జరిగేటటువంటి సమస్తం కూడా స్క్రిప్టెడ్, ఆల్రెడీ రచించబడి ఉంది. ఆల్రెడీ ఇలా జరగాలి అని రచించబడి ఉంది. మనం కేవలం నిమిత్త మాత్రం. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక యాక్టర్స్ ఉన్నారనుకోండి. ఓకే, వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు, నువ్వు ఈ డైలాగ్ చెప్పాలి, ఇట్లా యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే వాళ్ళు ఆ ఎట్లా చెప్పారో, ఏ స్క్రిప్ట్ డైలాగ్స్ ఏమున్నాయో, ఏ విధంగా డైరెక్టర్ యాక్టింగ్ చేసి చూపిస్తాడో ఆ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత మంచి సినిమా లాగా అయిపోతుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అరే ఎంత గొప్ప, ఎంత మంచి డైలాగ్స్ చెప్పాడు, ఎంత మంచిగా ఫైటింగ్ చేశాడు హీరో అని మనం అందరం కూడా కొద్దిసేపు ఒక మాయలోకి వెళ్ళిపోతాం అనమాట. అదే రియల్ అనుకొని నమ్మేస్తుంటాం, ఒక్కొక్కసారి ఏడ్చేస్తుంటాం అనమాట అక్కడ. ఆ హీరోయిన్ కింద పడిపోయి ఆమెకి ఎవరో పొడి చేస్తారు, ఆ హీరోయిన్ పట్టుకొని హీరో ఏడుస్తుంటాడు ఇట్లా, నేను ఎంత ప్రేమించాను నిన్ను, అది ఇదని సెంటిమెంట్ నడుస్తుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అది యాక్టింగ్ అదంతా. అయినా కూడా ఆ సెంటిమెంట్కి వచ్చి "ఆ, ఆ" అని మనం కూడా ఏడ్ చేస్తుంటాం అనమాట. కళ్ళెంబడి నీళ్ళు వస్తుంటాయి, తుడి చేసుకుంటాం. అయితే వాళ్ళు మాత్రము వాళ్ళు యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోయారు అంతే, ఆ డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం. ఓకే. అలాగే ఆ, కానీ వాళ్ళకి ఏమైనా ఏడుపు ఉంటుందా? ఏముండదు. వాళ్ళకి ఇచ్చినటువంటి పాత్రని వాళ్ళు చక్కగా పోషించడానికి మాత్రమే, ఎంత చక్కగా పోషిస్తే వాళ్ళకి ఆ, అంత పండించగలరు ఆ సన్నివేశాన్ని, అండ్ వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తారు. అలాగే మన జీవితంలో కూడా సమస్తం కూడా భగవంతుని యొక్క ప్రణాళికే. మరి సమస్తం భగవంతుని యొక్క ప్రణాళికే పార్ట్ అయినప్పుడు మనం ఎందుకండి అన్ని ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టడం అంటే, నువ్వు అద్భుతంగా యాక్టింగ్ చేయి అంతే. ఏం జరుగుతుందో ఏం జరగాలో భగవంతుడు ఆల్రెడీ రచించి పెట్టాడు. ఓకే, మన పాత్ర ఏంటి అంటే ఆ సన్నివేశంలో మనం ఎక్కడున్నామో అక్కడ కరెక్ట్గా 100% మనము యాక్ట్ చేయాలి అంతే. 100% యాక్ట్ చేస్తే నటీనటులకైతే నంది అవార్డులు, నేషనల్ అవార్డులు వస్తాయి. మనకి చక్కగా మనకిచ్చినటువంటి భగవంతుడు మనకిచ్చినటువంటి పాత్రని మనం చక్కగా పోషిస్తే మనకి భగవద్ధామానికి వెళ్ళేటటువంటి అవార్డు లభిస్తుంది. ఇదంతా ఆల్రెడీ స్క్రిప్టెడ్ కాబట్టి నేనేం చేయకుండా వదిలేస్తా అంటే, హీరో కూడా ఏముందండి డైరెక్టర్ గారు, మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మీరే యాక్టింగ్ చేస్తున్నారు కదా, చేసేసేయండి ఇంకా అని చెప్పేసి అంటే హీరోకి ఏం పేరు ప్రతిష్టలు ఏం రావు. హీరో తెలుసుకొని దానిలో ఏ విధంగా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తే ఆ సీన్ పండించగలడో ఆ విధంగా న్యాచురల్గా యాక్టింగ్ చేసి సీన్ పండించి అది తాను రచించకపోయినా తనకు ఆ మాటలు అంత గొప్ప గొప్ప డైలాగులు కొట్టేటటువంటి టాలెంట్ హీరోకి లేకపోయినా కూడా డైరెక్టర్ ఇచ్చినటువంటి విషయాల్ని తనవిగా తానే మాట్లాడుతున్నట్టు మాట్లాడి ఆ అభినయించి మనని మెప్పించినట్టు మనం కూడా భగవంతుడు రచించినటువంటి ఈ సృష్టిలో ఓకే ఆల్రెడీ రచించి ఉన్నప్పటికీ కూడా చక్కగా మన పాత్ర గురించి తెలుసుకొని ఆ చక్కగా అభినయం చేయాలన్నమాట. చేసి భగవంతుడి యొక్క మెప్పు పొందాలి. ఓకే. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనకి త్రేతాయుగము, మన కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ మళ్ళీ కృతయుగం. కృతయుగం వస్తుంది. మళ్ళీ కృతయుగం వస్తుంది. మళ్ళీ మళ్ళీ కృతయుగం త్రేతాయుగం. మొదలవుతుంది. మరి ఆ కృతయుగంలో అప్పుడు మళ్ళీ మొదలైనటువంటి కృతయుగంలో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో అప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ హిరణ్యాక్షుడు వాళ్ళు వస్తారు. భగవాన్ మళ్ళీ ఇదే నడుస్తుంది. కొద్దిగా మార్పులు ఉంటాయి. దాన్నే సైకిల్
కల్పభేదం కొద్దిగా మార్పులు ఉంటాయి కానీ మళ్ళీ సేమ్ మళ్ళీ భగవంతుడి అవతారాలు వస్తాయి, మళ్ళీ వీళ్ళందరూ పుట్టుకొస్తారు. కానీ వాళ్ళ లోపల ఉండేటటువంటి ఆత్మలు వేరు. మళ్ళీ ఇంద్రుడు వస్తాడు, మళ్ళీ బ్రహ్మ వస్తాడు, మళ్ళీ ఇట్లా వీళ్ళందరూ వస్తుంటారు. పాత్రలు వస్తాయి, ఆ పాత్రల్లో ఉండేటటువంటి జీవాత్మలు వేరు. ఇప్పుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత భగవంతుని కృప వల్ల ఈ శరీరం లభించింది. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరానికి ఆ ఈ యొక్క పాత్రని నేను చక్కగా పోషించి నన్ను నేను ఉద్ధరించుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇలాంటి శరీరంలోకి రాకుండా ఉంటుంది, నేను ఉత్తమ స్థితికి వెళ్ళొచ్చు. సో అప్పుడు మళ్ళీ ఇలాంటి శరీరంలోకి మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, మనకి మహాభారతంలో చెప్తారనమాట. ఏమని అంటే ఒకసారి నారదముని అన్ని లోకాలకు వెళ్ళి తిరిగి వస్తుంటాడు అనమాట. వచ్చిన తర్వాత యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నారద స్వామి మీరు ఎక్కడెక్కడికి తిరిగి వెళ్ళి వస్తున్నారు అని అడిగితే, నేను ఉత్తమ లోకాలన్నిటికీ వెళ్ళి వస్తున్నానయ్యా. ఆయా లోకాల్లో నేను చాలా మంది భీములని చూశాను, చాలా మంది యుధిష్ఠులని చూశానని చెప్తాడనమాట. ఆ ఉన్నది ఇక్కడ ఆయన ముందే ఉన్నాడు కదా భీముడు యుధిష్ఠిరుడు. మరి చాలా మందిని ఆయన ఆయా లోకాల్లో ఎలా చూశారంటే, క్రితం ద్వాపర యుగాలలో ఆ ఆ, భీముడిగా యుధిష్ఠిరుడిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పో- వాళ్ళు పోషించినటువంటి పాత్రని వాళ్ళు చక్కగా పోషించడం వల్ల వాళ్ళకి ఉత్తమ లోకాల్లో ఉండేటటువంటి యోగ్యత కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తుత ద్వాపర యుగంలో మళ్ళీ వాళ్ళే అవే క్యారెక్టర్స్ వస్తాయి, కానీ వాళ్ళలో ఉండేటటువంటి జీవాత్మలు వేరు. సో జీవాత్మకి అప్గ్రేడేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ, ఒకటి శాశ్వతంగా మళ్ళీ పుట్టకుండా, లేదు అంటే మళ్ళీ వచ్చే జన్మలో ఉత్తమ ఉత్తమ మంచి పనులు చేస్తే ఉత్తమ 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 జన్మలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి ప్రస్తుతం ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి తర్వాత కల్పంలో ఆయననే బ్రహ్మ అవుతారని చెప్పారనమాట. అంటే ఆ స్వామి యొక్క ఆ శుద్ధమైనటువంటి ఆత్మ బ్రహ్మస్థాయిని పొందింది తర్వాత కల్పంలో. అలాగా ఆ స్టేజ్ నుండి బ్రహ్మస్థితికి వెళ్ళిపోయారనమాట ఆయన చేసినటువంటి గొప్ప పుణ్యకర్మల వల్ల. ఓకే, అట్లాగా ఈ స్క్రిప్టెడ్ ప్రపంచంలో మనము కేవలము నిమిత్త మాత్రులము. మనకిచ్చినటువంటి పాత్రని మనము చక్కగా పోషించాలి, అదే మన కర్తవ్యం. ఆల్రెడీ స్క్రిప్టెడ్ కాబట్టి నేనేం చేసేది ఏం చేయాల్సిన అవసరం లేదు అని అనకూడదు. సాధ్యమైనంత చక్కగా పోషించడానికి, పాత్రను పోషించడానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. సో అది మనం ఈ నిమిత్త మాత్రం భవసవ్య సాచిన అనేటటువంటి విషయం భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో దాంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి చక్కటి ఆధ్యాత్మిక పాయింట్ ఏదైతే ఉందో, మన జీవితంలో ఏదైతే జరగబోతుందో అది ఆల్రెడీ రచించి ఉంటుంది. కానీ మనం మాత్రం అక్కడ ఆయా సన్నివేశాల్లో చక్కగా మన పాత్రని పోషించాలి. ఇప్పుడు అర్జునుడు ఆల్రెడీ మీ చేతిలో వాళ్ళందరూ చచ్చిపోతారు కదా, కాబట్టి నేనెందుకు యుద్ధం చేయడం అని ఆయన వదిలేదు. తర్వాత మొత్తం భగవద్గీత విన్న తర్వాత ఆయన కర్తవ్యనిష్ఠతతో భగవద్గీత మన చాలా ఎవరి మీద ఎలాంటి పక్షపాతం లేకుండా ఆయన ధర్మంగా యుద్ధం చేశాడు. సో ఇది ఆ తర్వాత సంజయుడు చెప్తాడనమాట. ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలైర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయేవ కృష్ణాం సగద్గదం బీత బీత ప్రణామ్య. ఇదంతా అర్జునుడు ఆ కృష్ణుడు చెప్పినటువంటి, నేను కాలాన్ని నేనే మొత్తం చేస్తున్నాను, నువ్వు యుద్ధం చేయి, నువ్వు నిమిత్త మాత్రుడు, ఇవన్నీ విషయాలు విన్నటువంటి అర్జునుడు ఆయన భగవంతుడికి మళ్ళీ ప్రణామాలు చెప్పి ఆ గద్గదమైనటువంటి స్వరంతో ఆయన ఒక విషయాన్ని అన్నాడు అని చెప్పేసి సంజయుడు చెప్తాడు అనమాట. ఒక 2 నిమిషాల సమయం ఇవ్వండి, ఇప్పుడే వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను, దయచేసి ఉండండి.
హరే కృష్ణ. క్షమించండి. సో సంజయుడు ఆ, ఏమంటున్నాడంటే ధృతరాష్ట్ర మహారాజుతో ఏమని చెప్తున్నాడంటే, ఓ మహారాజా, ఈ విషయాలు విన్నటువంటి అర్జునుడు ఆయన ఆ మళ్ళీ భగవంతుడికి కృతాంజలి ప్రణామాలు చేస్తూ ఈ విధంగా మాట్లాడాడు. ఏమని అంటే, ఆ ఓ భగవాన్, ఓ కృష్ణ, ఓకే, ఆ నేను చాలా భయపడిపోతున్నాను. ఓకే, స్థానే ఋషికేశ తవ ప్రకీర్తయా జగత్ ప్రహృష్య చనురుజ్యతే చ రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగా కస్మచ్చితేన నమ్రేణ మహత్వాన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఉమ్, ఆ, స్వామి, మిమ్మల్ని చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో, స్థానే ఋషికేశ తవ ప్రకీర్తిం జగత్ ప్రహృష్యతి అనురుజతేష రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి సిద్ధసంగా. ఓకే, ఆ, స్వామి, ఆ ఋషికేశ అంటే ఏంటి అంటే, స్థానే ఋషికేశ, ఇప్పుడు మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి ఋషికేశుడు. అందుకే మనము ఋషికేశ సేవనం అని అంటుంటారు శాస్త్రంలో. అంటే ఈ ఇంద్రియాలతోటి ఆయననే ఇంద్రియాలకి అధిపతి కాబట్టి ఆయనకి మనం సేవ చేయాలి ఈ ఇంద్రియాలతోటి. ఓకే, ఓ స్వామి, మీ యొక్క నామాన్ని విన్నంత మాత్రం చేతనే ఈ సమస్త లోకాలన్నీ కూడా సమస్త లోకాలకన్నిటి కూడా శుభప్రదం జరుగుతుంది. ఎవరైతే మీకు మీ శరణు కోరుతారో, ఓకే, ఆ, వాళ్ళందరికీ కూడా మీరు 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 చక్కగా కాపాడుతుంటారు, వాళ్ళందరినీ అనుగ్రహిస్తుంటారు. కానీ ఆ కొందరు రాక్షసులు, అసురులు మీ యొక్క శరణు కోరరు. వాళ్ళు మిమ్మల్ని చూసి భయకంపితులై పారిపోతూ ఉంటారు. ఓకే, సో అలాంటి సజ్జనులకి శరణు ఇచ్చేటటువంటి మీరు దుర్జనులు మీ శరణు కోరక మీ నశించిపోతుంటారు. అలాంటి మీకు నేను నమ పురస్తాదత పృష్టాస్తే నమస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యమిత విక్రమస్వాం సర్వం సమాప్నోసి తతోసి సర్వ. నేను మీకు అన్ని దిక్కుల నుండి ప్రణామాలు చేస్తున్నాను. నా యొక్క అభ్యర్థనని మన్నించండి, నన్ను క్షమించండి. నేను మీ అందు ఎన్నో దోషములు చేశాను. నేను మీ యొక్క నిజస్వరూపం తెలియక, మీరు ఇంత గొప్ప మూర్తి అని నాకు తెలియక, సమస్తం మీరే సృజించి లయం చేస్తున్నారనేటటువంటి విషయం నాకు అర్థం కాక ఇన్ని రోజులు నేను మిమ్మల్ని కేవలం ఒక సామాన్యుడిలాగా నేను మిమ్మల్ని గ్రహించాను. కాబట్టి స్వామి, నన్ను మన్నించండి. సకేతి మత్వా ప్రసభం యదుక్త్వా. నాతో పాటు ఈ శ్లోకం కూడా చెప్పండి అందరూ. ఒక నిమిషం స్క్రీన్ మీద పెడతాను నేను. ఒక్క నిమిషం ఆ శ్లోకం ఓపెన్ చేస్తాను. ఇది అర్జునుడు కృష్ణుడు ఇంకా దేవాది దేవుడని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయనలో కలిగినటువంటి భావన అన్నమాట. ఓకే, ఆ, ఓకే. ఆయన ఒకవైపు నుండి భయము, ఒకవైపు నుండి ఆ ఆందోళన, ఒకవైపు నుండి అయ్యో నేను తప్పు చేశాను, ఇంత గొప్ప వ్యక్తి అందు నేను, అర్జునుడు కృష్ణుడు చాలా గొప్ప మిత్రులు, బంధువులు, భగవంతుడు భక్తుడు అనేటటువంటి సంబంధం కంటే కూడా ఒకరికొకరు చాలా ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవారన్నమాట. వాళ్ళు ఏకాంతం దొరికితే ఇద్దరు కలిసి చక్కగా ఒక ఫ్రెండ్స్ తోటి మనం ఎట్లాగైతే వాకింగ్కి వెళ్ళి మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తూ ఉంటామో, అట్లా కృష్ణుడు అర్జునుడు చాలా సందర్భాల్లో గడుపుతారన్నమాట. కొన్ని చోట్ల ఒకసారి వాళ్ళు పిక్నిక్ వెళ్తారు, ఇద్దరు కృష్ణుడు అర్జునుడు వెళ్ళి హాయిగా అడవిలో కృష్ణుడి ఒళ్ళో అర్జునుడు పడుకుంటాడనమాట. ఓకే, సో అట్లా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఎలాగైతే ఉంటారో ఆ విధంగా కృష్ణ అర్జునుల యొక్క సంబంధం ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆయనతోటి మనం ఆ ఆయన్ని మనం పేరు పెట్టి పిలుస్తాం. అట్లాగే అయి కూర్చోరా, పడుకోరా, ఉండరా, తినరా అని ఇట్లా మనం ఏకవచనంతో సంబోధిస్తుంటాం. ఓకే, ఒక క్లోజ్ ఫ్రెండ్ కి అవమానం ఎప్పుడంటే మీరు ఆయన్ని గౌరవిస్తే అవమానం. అవునా? మనం ఒక క్లోజ్ ఫ్రెండ్ని ఆ, ప్రత్యేకంగా స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చినాం అనుకోండి, గౌరవించినాం అనుకోండి, రండి సార్ కూర్చోండి, తినండి మీరు అని
అని ఫ్రెండ్ ని గౌరవించడం, ఫ్రెండ్ ని తో మాట్లాడినాం అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయనకి? ఇదేంటి వీడు ఇన్ని రోజులు బాగుండే ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతూ గౌరవిస్తున్నాడు, ఆ గౌరవప్రదంగానే మాట్లాడుతున్నాడు, కానీ ఒక క్లోజ్ ఫ్రెండ్ కి అది అవమానం. అరే అదేంట్రా, ఇన్ని రోజులు బాగానే ఉండే ఇట్లా మాట్లాడుతున్నావు నాతోటి. ఆ క్లోజ్ ఫ్రెండ్ కి మనం ఎంత చనువుగా ఉంటే అంత ఇష్టం. అలాగే భగవంతుడు కూడా తన సకుడైనటువంటి అర్జునుడు ఎంత చనువుగా ఉంటే అంత ఇష్టం. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడు ఇప్పటి వరకు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ప్రదర్శించలేదు. ఇప్పుడు ప్రదర్శించిన తర్వాత అర్జునుడి యొక్క మనస్సులో ఏం మెదిలింది అంటే, ఇది నాతో పాటు అందరూ చదవండి. సకేతి మత్వా ప్రసభం యదుక్తం సకేతి మత్వా ప్రసవం యదుక్తం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం అజానతా మహిమానం వేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి మయా ప్రమాదాత్ ప్రణయేన యచ్చాపహాసార్తుమసత్కృతోసి యత్తాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు విహారశయ్యాసనభోజనేషు ఏకో తథాప్యచ్యుత తత్సమక్ష్యాం ఏకో అక్షమయే త్వమహమప్రమేయం మేయం మహామప్రమేయం. నరసింహదాస్ ప్రభు ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అనువాదం నేను నీ- హ్యాండ్ డౌన్ చేసిన. నీ మహిమను హరే కృష్ణ ప్రభుజీ. దండవతం. డౌన్ చేసిన. ఆ, నీ మహిమను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ ఓ యాదవ ఇంకోతాను. ఓ మిత్రమా అని సంబోధించి ఉంటుని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని నేను అనరించిన దానిని అంతటిని దయతో క్షమింపుము. మనము విశ్రాంతి గైగొన్నప్పుడు, ఒక శయ్యపై శయనించినప్పుడు, కూర్చున్నప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాకోలముగా అగౌరవపరిచి ఉంటిని. ఓ అచ్యుత, ఓ ఆ అపరాధములన్నిటినీ నన్ను క్షమింపుము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నిన్న ఒక మాతాజీ, మౌనిక మాతాజీ అని అడిగారు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఇన్ని ఆయన శక్తుల గురించి చెప్పాడు కదా, చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడికి ఏమనిపించింది, ఆయన ఫీలింగ్ ఏంటి అని అడిగింది అనమాట. సో అర్జునుడికి కలిగినటువంటి ఫీలింగ్ ఏంటంటే ఇదనమాట. అరే ఇన్ని రోజులు మీరు ఒక మామూలు వ్యక్తి అని చెప్పేసి నేను మిమ్మల్ని ఓ యాదవ ఓ మిత్రమా అని ఆ ఆ, ఒక మామూలు వాళ్ళని పిలిచినట్టు పిలిచిన, ఆ ప్రేమతో గాని మూర్ఖత్వంతో గాని నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి, ఎందుకంటే మీరు ఇంత పరమాత్మని, ఇంత విశ్వరూపం ఉంటుందని నాకు తెలియదు. ఓకే, సో మనము ఆ హాయిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ ఆ, మనము ఇద్దరం ఒకే శయ్యపై పడుకున్నాం, అప్పుడు నేను మీ మీద కాలేసాను, చెయ్యేసాను, నన్ను మన్నించండి, క్షమించండి. కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు మేము మిమ్మల్ని ఏకవచనం తోటి పలుమార్లు మాట్లాడాను, మీతోని కొన్నిసార్లు కామెడీ చేశాను, జోక్స్ చేశాను. దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు చూసినటువంటి వ్యక్తి కృష్ణుడు వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి కృష్ణుడు వేరు. ఈ కృష్ణుడిని చూడడం ఏదైతే ఉందో, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కృష్ణ స్వరూపం ఏదైతే ఉందో, ఇది నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. కాబట్టి దయచేసి నన్ను మన్నించండి అని చెప్పేసి అర్జునుడు వేడుకుంటాడనమాట. ఓకే, వేడుకొని ఇంకా ఏమంటాడంటే ఇది కూడా చదవండి నాతో పాటు. తర్వాత శ్లోకం కూడా ఇది, తర్వాత శ్లోకం ఏదైతే ఉందో ఇది మనము భగవంతుని దగ్గర ముందు వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈ 11వ అధ్యాయం 43వ శ్లోకం ఏదైతే ఉందో ఈ శ్లోకాన్ని మనము భగవంతుని ముందుకే వెళ్ళినప్పుడు మనము పఠించడానికి ప్రయత్నం చేస్తే మన తప్పులన్నీ క్షమిస్తాడనమాట. ఏమని, భగవంతుడా నేను ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించండి. ఏ విధంగా క్షమిస్తారు మీరంటే నాతో పాటు అందరు చెప్పండి. పితాసి లోకస్య చరాచరస్య
పితాసి పితాసి లోకస్య లోకస్య చరాచరస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ త్వమస్య తమస్య గురుర్గరీయాన్ జ్ఞాత్వా సమోస్తు అభ్యాధిక కుతోన్యో జ్ఞాత్వా లో లోకత్రయే అప్రతిమ ప్రభవా. లోకత్రయే తర్వాత శ్లోకం కూడా చదువుదాం, నాతో పాటు చెప్పండి. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం తస్మాత్ నమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీశ్వరి త్వమహమీశమీఢ్యం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యాః పితేవ పుత్రస్య సఖేవ ప్రియాః ప్రియాః ప్రియాయార్హసి దేవ సోఢుం. ప్రియాః ప్రియాయ దేవసుడం. ఈ 43వ శ్లోకం భావం చదవండి లీలేశ్వరి మాతాజీ, అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ. స్థావర జంగమములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి, దానికి ముఖ్య పూజనీయుడగు పరమాచార్యుడువు నీవే. నీతో సమానుడెవ్వరును లేడు. నీతో నీతో ఏకమైన వాడు గాని ఉండజాలడు. అపరిమిత శక్తి సంపన్నుడైన ఓ ప్రభు, అట్టి ఎడ మున్లోకములలో నీకంటేను అధికుడు ఎవడుండును. ఇది భగవంతుని యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా ఇక్కడ ఈ శ్లోకంలో ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇది భగవంతుని యొక్క తత్వాన్ని మనము స్తుతించినట్టు అవుతుంది. ఈ 43వ శ్లోకం కనుక మనం భగవంతుని ఎదుట మనము స్తుతిస్తే, ఆ తర్వాత కానీ అది మనకు తెలియదు. మీరు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా నేను తెలుసుకోలేను, నేను అల్పుంటి, కాబట్టి స్వామి నన్ను క్షమించండి అని చెప్పేసి బాలాజీ ప్రభు ఈ అనువాదం చదవండి. 44 శ్లోకం మీకు అనువాదం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు, నీవు ప్రతి జీవికిని పూజనైన వాడవు, దోవాది దోవుడవు కనుకనే నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్జించుచున్నాను. తండ్రి పుత్రుని అవిధోయతము, మిత్రుడు మిత్రుని అమర్యాదను, ప్రియుడు ప్రియురాలి వేళాకోళమును సహించున్నట్లు నేనేమైనా తప్పులను చేసినచో దయచేసి నన్ను సహింపుము. సో తండ్రి పిల్లోడు ఎన్ని తప్పులు చేసినా కూడా తండ్రి సరే పర్లేదు అని చెప్పేసి మన్నిస్తాడు, వానేం కఠినంగా శిక్షించాడు. అలాగే క్లోజ్ ఫ్రెండ్, మనం ఎప్పుడైనా ఆయన క్లోజ్ ఫ్రెండ్కి కొద్దిగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా, సరిగా మనం చూసుకోకపోయినా కూడా మా ఓడేలే మా ఫ్రెండేలే అని చెప్పేసి పెద్దగా పట్టించుకోము. అట్లాగే ఒక ప్రియురాలు ఏమన్నా తప్పులు చేసినా కూడా ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన పర్లేదులే అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు కూడా, భార్య ఏమని అన్నా కూడా భర్త ఏమనలేడు, ఎందుకంటే తప్పదు కాబట్టి, ఏమనంటే ఆవిడ మళ్ళీ ఊరుకోదు కాబట్టి. ఓకే, సో అట్లా ప్రియురాలి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, ప్రియుడు ఎలాగైతే ప్రియురాల్ని ప్రతినిత్యం కూడా మన్నిస్తుంటాడో, తండ్రి కొడుకుని మన్నించినట్టు, మిత్రుడు ప్రాణమిత్రుణ్ణి మన్నించినట్టు, అలాగే ఒక ప్రియుడు ప్రియురాల్ని ఈ యొక్క చేష్టల్ని సహించినట్లు మీరు కూడా నా తప్పుల్ని సహించండి, దయచేసి మన్నించండి అని ఈ 2 శ్లోకాలు మీరు 11.43, 11.44 భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు ప్రతినిత్యం పాడారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే స్వామి యొక్క భగవంతుని యొక్క ఆ అనంతమైనటువంటి శక్తిని వర్ణించినట్టు అవుతుంది. వర్ణించి తర్వాత మన తప్పుల్ని మనం ఒప్పుకొని భగవంతుణ్ణి చాలా వినమ్రపూర్వకంగా, డిసిప్లైన్గా, సిన్సియర్గా భగవంతుణ్ణి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో నేను ఈ 2 శ్లోకాలకు సంబంధించి మళ్ళీ ఫోటో కూడా పెడతాను మీకు, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుడి ముందుకు వెళ్ళిన తర్వాత ఓన్లీ మొక్కాలా, ఓన్లీ ప్రణామాలు చేయాలా, ఇంకేమైనా అనాలా, ఏమైనా చెప్పాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో
ఇప్పుడు భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి స్తోత్రాలు చేసినాం అనుకోండి, ప్రసన్నం అది, అబ్బా నా ప్రియ సఖుడైనటువంటి అర్జునుడు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారని భగవంతుడు ప్రసన్నుడు అవుతాడనమాట. ఓకే. ఆ, తర్వాత ఇంకా అర్జునుడు ఏమని ఇట్లా నన్ను క్షమించండి, క్షమించి మీరు నన్ను మన్నించి అదృష్టపూర్వాం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యాధితం మనో మే తదేవ మే దార్శయా దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టుమహం తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అని చెప్తాడు. స్వామి దయచేసి నన్ను అనుగ్రహించి మీరు మీ యొక్క ఈ విశ్వరూపాన్ని ఆ ఉపసంహరించి కిరీటము గదము చక్రము పట్టుకున్నటువంటి మీ సౌమ్య రూపమైనటువంటి ఆ రూపం ఏదైతే ఉందో, చతుర్భుజంతో కూడుకున్నటువంటి రూపం ఏదైతే ఉందో, ఆ రూపంతో మీరు నాకు మళ్ళీ దర్శనం ఇవ్వండి అని అర్జునుడు కోరుకుంటాడు అనమాట. కోరుకున్న తర్వాత భగవంతుడు అంటాడు, శ్రీ భగవానోచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం దార్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వాద్ అనేన దృష్టపూర్వాం న వేద యజ్ఞాధ్యాయనైర్న చక్రియభిర్న తపోభిరుగ్ర ఏవం రూపం శక్యం లోకే దృష్టిం త్వాద్ అనేన కురు ప్రవీరా. నాయన నీ అభ్యర్థన మేరకి ఏం బాధపడకు, నేను ప్రసన్నుడని అయ్యాను కాబట్టి నీకు నా ఈ విశ్వరూపాన్ని చూపించాను. నా ఈ తేజోమయమైనటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వరూపాన్ని చూపించాను. ఇది ఎవ్వరికీ చూడడం సాధ్యం కాదు. వేదాలు, యజ్ఞములు, గొప్ప గొప్ప దానములు, గొప్ప గొప్ప కర్మలు, గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళకు కూడా నా ఈ రూపాన్ని చూడడం అసాధ్యం. కానీ నేను నీకు ఈరోజు చూపించాను. ఎందుకంటే నేను ఈ రూపాన్ని చూపించడం వల్ల నువ్వు కొద్దిగా తర్వాత భయపడ్డావు కాబట్టి ఏం పర్లేదు, నేను నీకు నా సౌమ్య రూపాన్ని మళ్ళీ దర్శింపజేస్తానని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత సంజయుడు ధృతరాష్ట్రతో ఏమంటాడంటే, కృష్ణుడు ఈ విధంగా అర్జునుడు భయపడిపోయాడు, ఆ విశ్వరూపాన్ని చూసి భయపడిపోయి నన్ను క్షమించు, మీరు ఇంత గొప్ప వ్యక్తి అని తెలియక, ఇంత గొప్ప స్వరూపం అని తెలియక మీ అందు నేను కొన్ని దోషములు చేశాను, నన్ను మన్నించండి, మన్నించి దయచేసి ఒక తండ్రి కొడుకును మన్నించినట్టు, మన మిత్రుని మన్నించినట్టు, ప్రియుడు ప్రియురాల్ని మన్నించినట్టు మన్నించి మీ యొక్క సౌమ్య రూపాన్ని మళ్ళీ నాకు దర్శింపజేయండి అని కోరుకున్నటువంటి అర్జునుడిని అభ్యర్థని కృష్ణుడు మన్నించి, ఏం పర్లేదు నాయన, నా ఈ రూపాన్ని చూడడం ఎవరికీ సాధ్యం కాదు, కానీ నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కాబట్టి నీకు నేను చూపించాను. ఇప్పుడు నువ్వు ఈ రూపాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు కాబట్టి నా ఈ రూపాన్ని ఉపసంహరించి నార్మల్ రూపాన్ని చూపిస్తానని చెప్పి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజ్ చెప్పి, ఇతి అర్జునం వాసు దేవస్తోక్త్వా స్వకాం రూపం దార్శయామాస భూయా ఆశ్వాసమేనం భూత్వా సౌమ్యం వపుర్మహాత్మ. ఇలాగ ఎప్పుడైతే కృష్ణార్జునుల మధ్యలో సంవాదం జరిగిందో, అర్జునుడి అభ్యర్థన మేరకి భగవంతుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి మళ్ళీ తన యొక్క చతుర్భుజ రూపాలకి భగవంతుడు వచ్చినప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సమృద్ధాః సా చేతా ప్రకృతిం గతాః. ఓ స్వామి, చాలా సంతోషమయ్యా, నన్ను కృపచేసి మీరు మీ యొక్క సౌమ్య రూపానికి వచ్చారు కాబట్టి నేను ఈ సౌమ్య రూపాన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ మీ యొక్క ద్విజ రూపాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నాకు కొద్దిగా మనసు కుదుట పడ్డది స్వామి అని చెప్పేసి అర్జునుడు అంటాడు. అనగానే భగవంతుడు ఏమంటాడంటే, సుధూర్దర్శం ఇదం రూపం దృష్ట్వా నసియన్ మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణై. నా ఈ రూపాన్ని చూడడానికి ప్రతినిత్యం కూడా దేవతలు కూడా తహతహలాడుతుంటారు. వాళ్ళకు కూడా సాధ్యం కాదు. దేవతలకు కూడా నా ముఖ్యమైనటువంటి శక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా నా ఈ రూపాన్ని చూడడం సాధ్యం కాదు. అంత దుర్లభమైనటువంటిది ఈ రూపము. మనకి ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతిలో స్వామివారిని మేలుకొలుపుతూ ఉంటారనమాట. కౌసల్య సుప్రజ రామ పూర్వ అని చెప్పేసి కౌసల్యదేవి రాముణ్ణి నిద్రలేపినట్టు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పుతుంటారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు సమస్త దేవతలందరూ కూడా ఆకాశ మార్గంలో వచ్చి లైన్లో నిల్చొని భగవంతుని దర్శనం చేసుకుంటారంట. అలాగే తిరుమల తిరుపతిలో స్వామి రాత్రి ఇంకా స్వామి యొక్క గర్భగుడి ద్వారములు మూసేటప్పుడు స్వామి ముందు ఒక
పాత్రలో నీళ్లు పెడతారనమాట. అవి ఎందుకు పెడతారంటే ఆ ఆ డే టైంలో మనుషులంతా దర్శించుకున్న తర్వాత ఆ ముఖద్వారాలని మూసేసిన తర్వాత సూక్ష్మ రూపంలో దేవతలందరూ వచ్చి దర్శించుకొని భగవంతుని యొక్క సాక్షాత్ బ్రహ్మ వచ్చి భగవంతుని యొక్క పాదాలు కడుగుతాడంట. అందుకే ఆయనని బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పి హనుమాచార్యుల వారు కీర్తిస్తారనమాట. సో అలాగా దేవతలందరూ కూడా వచ్చి ఆ భగవంతుణ్ణి దర్శించుకుంటారన్నమాట. వాళ్ళు కూడా స్వామిని దర్శించుకోవడానికి తహతహలాడతారు. ఇలా ఈ రూపాన్ని దర్శించుకోవడానికి దేవతలందరూ కూడా తహతహలాడుతుంటారయ్యా అర్జున. కానీ నేను ఎవ్వరికీ దక్కను. నహం వేదైన తపసా న దానేన చేజ్య శక్య ఏవం విదో దృష్టం దృష్ట్వాన్ అసి మామ్యత. నేను వేదాలకి అందను, నేను తపస్సులకి అందను, నేను గొప్ప గొప్ప దానాలు చేసే వాళ్ళకి దొరకను. శక్య ఏవం విదో దృష్టం దృష్ట్వానసి అన్మ. కేవలం ఏకైక మార్గం ద్వారా నన్ను దర్శించుకునేటటువంటి గొప్ప అదృష్టం ఎప్పుడు దక్కుతుంది అంటే ఈ శ్లోకం నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి. 11.54 శ్లోకం. ఒక్క నిమిషం. చెప్పండి నాతో పాటు. భక్త్యా అనన్య శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టిం చ తత్వేన ప్రవేశించ పరంతప. రఘునందన్ ప్రభు ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియజేయబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగలను. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడు ఏమంటున్నాడంటే యజ్ఞదాన తపస్సులు ఏవైతే ఉన్నాయో, గొప్ప గొప్ప వేదాధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు కాదు, తక్కువ కాదు, గొప్పవే. కానీ అవి చేసినా కూడా నేను తొందరగా కొన్నిసార్లు ప్రసన్నమవ్వను. కానీ భక్తితోటి, అనన్యమైనటువంటి భక్తితోటి, ఇంకా ఏ విధమైనటువంటి భేద అభిప్రాయం లేకుండా, అపనమ్మకం లేకుండా, పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి, ప్రేమతోటి ఎవరైతే నన్ను భక్తి చేస్తారో, అనన్య భక్తి సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతిన తెలియబడగలను. నేను ఈ యొక్క నా రూపం ఏదైతే ఉందో, ద్విజ రూపం ఏదైతే ఉందో, ద్విభుజ రూపం ఏదైతే ఉందో, ప్రసన్నమైనటువంటి రూపం ఏదైతే ఉందో, ఈ రూపము విశ్వరూపం ఏదైనా కూడా నా రూపము అనన్యమైనటువంటి భక్తి ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రమే నేను దర్శించుకునేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తాను. అంటే మిగతా యజ్ఞదాన తపస్సులు చెయ్యొద్దని కాదు, తక్కువని కాదు. కానీ భక్తికి ఎక్కువ అవన్నీ చేసినా కూడా భక్తి లేదనుకోండి, అవ్యర్థంలే. ఒకవేళ అవన్నీ చేయలేకపోయినా భక్తి ఉందనుకోండి, పరమార్థం దొరుకుతుంది మనకి. సో భక్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట భగవంతుడు. భక్తి అంటే అన్కండిషనల్ లవ్. ఇంకా ఆ ప్రేమకి ఎలాంటి కండిషన్ లేదు. నాకు ఇది ఇస్తే నేను మేము ప్రేమిస్తాను, నాకు అది చేస్తే నేను మేము ప్రేమిస్తాను అనేటటువంటి కండిషన్స్ ఏం లేవు. మీరు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా, ఏం చేసినా చేయకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరే తండ్రి, తల్లి, పితామహన్ని మీరే కాబట్టి అని చెప్పి ఈ అధ్యాయం చివరన ఒక గొప్ప విషయాన్ని చెప్తాడనమాట కృష్ణుడు. భక్తుడు అంటే ఎవరు, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు ఈ అధ్యాయం 55వ శ్లోకం నుండి మొదలవుతాయన్నమాట. రేపటి అధ్యాయం మొదలవ్వడమే ద్వాదశోధ్యాయం ఏదైతే ఉందో ఆ అధ్యాయం పేరే భక్తి యోగం. ఇప్పుడు భక్తులకి నేను సులభంగా భక్తులు నన్ను చేరుకోగలరని భగవంతుడు ఇక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు ఆ భక్తుడు ఏ విధంగా ఉండాలో ఈ 55వ శ్లోకం నుండి మొదలుపెట్టి స్వామి రేపటి 12వ అధ్యాయం మొత్తం చెప్తారనమాట.
ఓకే. మత్ కర్మ కరుణ్ మత్ పరమో మత్ భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. జీ లలిత మాతాజీ ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తి యుక్త సేవ యందు నెలకొని యందు వాడును కామ్యకర్మలు మనోకల్పనలనేది కల్మషముల నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా భావించి నా కొరకై కర్మ నొనరించువాడును సర్వజీవుల ఏడ మిత్రత్వంను కలిగి ఉండువాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. హరే కృష్ణ ప్రభు. అదనమాట. సో భక్తుడనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలో ఆ క్యారెక్టర్, యాటిట్యూడ్, అట్రిబ్యూట్స్, గుణగణాలు, వ్యక్తిత్వం, భక్తుడి యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎలా ఉండాలి? శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని యందు వాడును కామ్యకర్మలు మనోకల్పంలోనే కల్మషం నుండి విముక్తుడైన వాడును నన్నే తన జీవిత పరమలక్ష్యంగా భావించి నా కొరకై కర్మ నొనరించువాడును సర్వజీవులుడే మిత్రత్వమును కలిగి ఉండువాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యందు భక్తి ఉండాలి, నా యందు శుద్ధ భక్తి ఉండాలి, అచంచలమైనటువంటి భక్తి ఉండాలి, అలాగే ఈ గుణాలు కూడా ఉండాలి. భక్తితో పాటు ఈ గుణాలు కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ శుద్ధ భక్తి ఉంటే ఈ గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా, ఎవరి యందు శత్రుత్వం పెట్టుకోకుండా, అందరి యందు మిత్రత్వంతో ఉండేటటువంటి గుణాలు భక్తుడికి సహజంగా లభిస్తాయి. సో రేపటి అధ్యాయం ఏదైతే ఉందో 12వ అధ్యాయము, అర్జునుడు ఒక గొప్ప ప్రశ్న అడుగుతాడనమాట. ఓకే, ఆ ప్రశ్నతోటి మొదలయ్యి భగవంతుడికి మనమందరం కూడా భగవంతుని కృప పొందడానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రతి నిత్యం కూడా. ఓకే, భగవంతుని కృప పొందడానికి ఎన్నో వ్రతాలు, నోములు, ఇంకేవేవో కర్మలు చేస్తుంటాం. నిజంగా భగవంతుడు ఎవరి మీద కృప చూపిస్తాడో రేపటి అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట. మళ్ళీ రేపు ఆ అధ్యాయం తెలుసుకుందాం మనము. ఓకే, సో ఈ రోజుకి రేపటి అధ్యాయం మొదలవ్వడానికి కావలసినటువంటి హింట్ని భగవంతుడు ఇక్కడ ఇచ్చి ఈ అధ్యాయాన్ని ముగించేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ మౌనికా మాతాజీ, మీకు ఇప్పుడు అర్లీ మార్నింగ్ అయినా కూడా క్లాస్ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మీరు నిన్న అడిగారు కదా ఒక ప్రశ్న, ఇంత కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జున్ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఇందులో వస్తుంది ఈ 11th చాప్టర్లో. సఖేతి మత్వా ప్రసవం యదుక్త్వా హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకో తవాప్యచ్యుత తత్సమక్షాం తక్షమ్యే త్వమప్రమేయ అని చెప్పేసి అర్జునుడు అంటాడనమాట. చెప్తాను, మీ డౌట్ ఇక్కడ. ఒక్క నిమిషం, ఏ శ్లోకం అది? ఈ అనువాదం చదవండి మౌనిక మాతాజీ. ప్రభుజీ. ఓకే, అనువాదం. నీ మహిమలను తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని లేక మూర్ఖత్వముతో గాని నేనొనరించిన దానన్నిటినీ దయతో క్షమింపుము. మనము విశ్రాంతి గైకొన్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షంలో మరికొన్నిసార్లు నేను వేలాకోలముగా అగౌరవపరిచి ఉంటిని. ఓ అచ్యుత, ఆ అపరాధమునన్నిటినీ నన్ను క్షమింపుము. ఓకే, సో ఎప్పుడైతే అర్జునుడు భగవంతుని యొక్క శక్తులన్నీ విన్న తర్వాత నాకు చూపించండి అంటాడు. చూపించిన తర్వాత కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత భయపడిపోతాడు అర్జునుడు. అమ్మా, మీరు ఇంత గొప్ప స్వరూపం మా మీద అని భయపడిపోయి ఈ విధంగా ఉంటుందన్నమాట ఆయన సంభాషణ. ప్లీజ్ మాస్టరు, నన్ను మన్నించండి, ఇన్ని రోజులు మీరు ఎవరో తెలియక మీతోని జోక్స్ ఆడాను, మిమ్మల్ని ఒక నార్మల్ పర్సన్ లాగా ట్రీట్ చేశాను.
కాబట్టి నన్ను మన్నించండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మై డియర్ సర్ అని ఈ విధంగా అంటాడనమాట. భగవంతుడు ఇందుకే తన యొక్క శక్తిని ఎందుకు ప్రవర్తించాడు భగవంతుడు అంటే ఆయనకి ఇష్టం లేదు భక్తులు తనని ఒక నియంతగా, ఒక గొప్ప మన అధ్యక్షుడిగా, ఈ సృష్టికి అధ్యక్షుడిగా చూసి ఆ విధంగా గౌరవాలు పొందడం భగవంతుడికి ఇష్టం ఉండదన్నమాట. ఒక ఆయనలో మనలో ఒక వ్యక్తిగా ఆయనని ఒక మనకిష్టమైన వ్యక్తికి మనం ఏ విధంగా ప్రేమ పంచుతామో ఆ విధంగా ప్రేమ పంచడానికి సిద్ధంగా ఉండేటటువంటి స్వభావం ఏదైతే ఉందో అది ఇష్టం భగవంతుడికి. ఈ అధ్యాయంలో అర్జునుడు భగవంతుని సిన్సియర్గా, డిసిప్లైన్గా తన విశ్వరూపాన్ని చూపించమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. చూపించినటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయపడిపోతాడు. భయపడిపోయి స్వామి నన్ను క్షమించండి అంటాడు. భగవంతుడు ఏమంటాడంటే లేవు, ఉత్తిష్ట, నువ్వు నిమిత్త మాత్రుడివి, చెప్పినటువంటి ఈ యుద్ధం చెయ్యు, నువ్వు కాదు చంపేది వీళ్ళందరినీ నేను అని చెప్పి, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పి అర్జునుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత అర్జునుడు స్వామి నన్ను క్షమించండి, మీ విశ్వరూపం చాలా భయంకరంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను మన్నించండి, ఇన్ని రోజులు మీరు ఒక సామాన్యుడని మిమ్మల్ని మామూలుగా భావించాను, నా వల్ల ఏమైనా తప్పులు జరిగితే అలాగ మిమ్మల్ని సామాన్యుడిగా భావించి నేనేమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి అని చెప్పి అర్జునుడు అంటాడు. అభ్యర్థించిన తర్వాత మీ యొక్క ద్విభుజ రూపాన్ని మళ్ళీ నాకు దర్శింపజేయండి అన్న తర్వాత కృష్ణుడు ఆ ద్విభుజ రూపాన్ని దర్శింపజేస్తాడు. చేసిన తర్వాత నాయన నా ఈ విశ్వరూపం కావచ్చు, ద్విభుజ రూపం కావచ్చు, ఏ రూపమైనా కూడా గొప్ప గొప్ప వేదములు, తపస్సులు, యజ్ఞయాగాదులు, దానములు చేసినటువంటి వాళ్ళు కూడా చూసే సఖ్యం కాదు. ఒకవేళ భక్తి లేకపోతే, భక్తితో అవన్నీ చేసినా భక్తి లేకుండా అవన్నీ చేస్తే నేను నా రూపాన్ని దర్శింపజేయను. కానీ భక్తితో ఒకవేళ అవన్నీ చేయలేకపోయినా కూడా, ఒక సామాన్యుడు ఉన్నాడు అనుకోండి, వేదాధ్యయనం చేయడం చాలా కష్టం, గొప్ప గొప్ప తపస్సులు చేయడం కష్టం, కానీ సామాన్యుడికి కూడా ఉన్నటువంటి గొప్ప సాధనం ఏంటి అంటే భక్తి. సో ఆ భక్తి అనేటువంటి అంశం ఉంటే దానికి నేను ప్రసన్నుడనవుతాను అని చెప్పి, అలాగే ఆ భక్తుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ నిర్వైర సర్వభూతేషు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్క భూతముతో, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, సాటి మనుషులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరితోనూ కూడా వైరం పెట్టుకోకుండా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది భక్తుడి యొక్క స్థితి. అంటే మనకి ఇక్కడ దీని గురించి మనం రేపు డీటెయిల్ గా చర్చించుకుందాం అనమాట. ఓకే, అది ఈ యొక్క ఏకాదశోధ్యాయంలో సాక్షాత్ భగవంతుడు అర్జునుడికి చెప్పారు. ఓకే, ఈ అధ్యాయానికి ఒక గొప్ప ఫలశ్రుతి ఉంది అనమాట. ఇది చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి. మనకి ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఉందన్నమాట. ఆ పుణ్యక్షేత్రంలో ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి నారసింహమూర్తిని, వామనమూర్తిని, వాళ్ళందరినీ ప్రతినిత్యం ఆయన అర్చిస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని శివుడు పార్వతీదేవితో పద్మపురాణంలో భగవద్గీత ఈ యొక్క మహాత్మ్యాన్ని చెప్తాడనమాట. ఈ బ్రాహ్మణుడు ఆయన ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో ఉంటాడు. ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి నరసింహమూర్తిని, వామనమూర్తిని ప్రతినిత్యం సేవిస్తూ ఉంటాడు. కానీ ఒకసారి ఆయనకి ఇంకా తీర్థయాత్రలు చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఆయన తనున్నటువంటి పుణ్యక్షేత్రం నుండి గోదావరి నగర తీరం ఉన్నటువంటి ప్రాంతాలకు వస్తుంటాడు. అక్కడ ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి మండపము అనేటటువంటి ఒక గ్రామంలోకి చేరుకుంటాడు అనమాట. చేరుకున్న తర్వాత ఆ గ్రామంలో ఇంకా ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత రాత్రి అయిపోతుంది. ఇంకా రాత్రిపూట నడవలు, అప్పుడంతా కాలినడకనే ప్రయాణాలు కాబట్టి ఈ రాత్రిపూట నడవడం అంత శ్రేయస్కరం కాదని ఈ రోజుకి ఈ గ్రామంలోనే ఉండి రేపు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుని ఆయన ఆ గ్రామంలో కొందరి ఇళ్లలోకి వెళ్ళి నేను ఒక బాటసారి నుండి తీర్థయాత్రలు చేస్తున్నాను, పుణ్యక్షేత్రాలు వెళ్తూ దర్శించుకుంటున్నాను, మీ గ్రామానికి వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది, కాబట్టి నాకు ఇక్కడ ఈ రోజు రాత్రికి పడుకుని ఉండేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి అనగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా
మా ఇంట్లో పడుకోకూడదు, మేము ఎవ్వరికి కూడా ఆతిథ్యం ఇవ్వమని చెప్తారన్నమాట. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇదేంది ఇంత అధార్మికుల, అసలు ఎవ్వరు కూడా ఒక బాటసారికి ఆశ్రయం ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన అనుకుంటుంటాడు. అనుకుంటుంటే ఆ గ్రామానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి ఎవరైతే వ్యక్తి ఉంటాడో, ఆ గ్రామం జమీందార్ ఎవరైతే ఉంటాడో ఆయన ఈయనకు కనిపిస్తాడు. కనిపించగానే ఆ జమీందారు అడుగుతాడు, ఆయన అయ్యా మీరు ఎవరు అంటే, నేను ఇట్లా పలానా పుణ్యక్షేత్రం నుండి వస్తున్నా అండి, నేను తీర్థయాత్రలు చేస్తున్నాను, మీ గ్రామానికి వచ్చేసరికి సాయంకాలం అయింది, ఇక్కడ నాకు ఆతిథ్యం, ఇక్కడ ఎవరి ఇంట్లో అయినా పడుకుందామంటే ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వట్లేదు, చాలా విచిత్రంగా ఉంది అంటే ఆయన చెప్తాడు, మా ఊర్లో కొత్త వాళ్ళకి ఎవ్వరు కూడా ఆశ్రయం ఇవ్వరు, కాబట్టి మేము మా ఊరికి వచ్చేటటువంటి కొత్త వాళ్ళ గురించి ఒక భవనాన్ని నిర్మించాము, అతిథి గృహము, మీరు అందులో ఉండవలసింది, అందులో ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, మీరు అందులో ఉండండి అని చెప్పేసి ఆ అతిథి గృహం చూపించి వెళ్ళిపోతాడు ఈ జమీందారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాటసారి ఈ పుణ్యాత్ముడు ఆ అతిథి గృహంలో వెళ్ళి రాత్రిపూట పడుకుంటాడు. పడుకున్న తర్వాత తెల్లారి చూసేసరికి రాత్రిపూట ఆయనతో పాటు ఎంతో మంది బాటసారులు ఆ అతిథి గృహంలో పడుకుంటారు. వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళ వస్తువులన్నీ అక్కడే ఉంటాయి కానీ వాళ్ళు ఉండరు. ఈయన మాత్రం ఆ అతిథి గృహం బయట వరండాలో ఈయన పడుకుంటాడు. అదేంటి, నేను రాత్రిపూట లోపల పడుకున్నాను కదా, ఇక్కడ బయటికి ఎలా వచ్చాను, అలాగే నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళంతా ఏమయ్యారని ఈయన ఆశ్చర్యంగా చూస్తూ గ్రామంలోకి నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే ఈ జమీందారు గారు చూస్తారు. చూడగానే ఈ పుణ్యాత్ముని చూసి, అయ్యా మీరు ఎంత గొప్ప పుణ్యాత్ముడండి, మీ యొక్క తేజస్సు చూస్తుంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది, మీ అంత పుణ్యాత్ముడు నేను ఇంతవరకు చూడలేదు, మీరు చాలా గొప్ప వ్యక్తి అని తెలియక నేను ఆ మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను, దయచేసి మీరు మా ఇంట్లో కొన్ని రోజులు ఉండాలండి, మీరు ఈ రోజు నుండి అతిథి గృహంలో ఉండొద్దు, మీరు మా ఇంట్లో ఉండండి, మీరు ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి బలవంతంగా ఈ పుణ్యాత్ముని తీసుకెళ్లి ఆ జమీందారు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఓ 4-5 రోజులు అయిన తర్వాత ఈ జమీందారు ఒక రోజు ఈ పుణ్యాత్ముడి దగ్గరికి వచ్చేసి బోరనే ఏడుస్తుంటాడు అనమాట. అయ్యా నన్ను మన్నించండి, క్షమించండి, నా వల్ల తప్పు జరిగిపోయింది, ఆ నేను ఆ నేను మీ గురించి తెలుసుకోలేకపోయాను, క్షమించండి అయ్యా, మన్నించండి అని చెప్పేసి అంటుంటాడు అన్నమాట. అంటుంటే ఈ పుణ్యాత్ముడు అడుగుతాడు, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, నేను మీ వల్ల ఏం తప్పు జరగలేదు కదా అంటే, లేదండి లేదు, నేను ఉన్న విషయం చెప్తాను, మా కుమారుడు చనిపోయాడు, మా కుమారుణ్ణి బ్రహ్మరాక్షసి తినేశాడు అని చెప్తాడనమాట. ఎందుకు మీ కుమారుని బ్రహ్మరాక్షసి తినేయాల్సి వచ్చింది, ఏం జరిగింది నాకు వివరంగా చెప్పండి అంటే, అయ్యా మా ఊరికి ఒక శాపం ఉంది, మా ఊర్లో ఒక బ్రహ్మరాక్షసి ఉన్నాడు, ఆయన మా ఊరి మీద పడి అందరినీ తినేస్తూ ఉంటే మేము ఆ బ్రహ్మరాక్షసి తోటి ఒక ఆ, ఒప్పందం చేసుకున్నాం. ఏంటి అంటే, మీరు ఇట్లా ఊరి మీద పడి అందరినీ తినొద్దండి, తింటే ఊర్లో జనాభా అంతా తగ్గిపోతుంది, అందరూ భయపడుతున్నారు, మీరు ఏం చేస్తారంటే మేము ఒక అతిథి గృహం కట్టిస్తాము, ఈ ఊరికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దానిలో ఉండమని చెప్తాం, దానిలో ఎవరు ఉంటే వాళ్ళని తినేసేయండి, కానీ ఊర్లో ఉన్నటువంటి జనాలు మీరు తినొద్దు అని చెప్పేసి చెప్పాం, ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పటి నుండి మా ఊరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎవరు ఆశ్రయం ఇవ్వరు, వాళ్ళని ఆ అతిథి గృహంలో పెట్టేస్తాం, ఉండమని చెప్తాము, వాళ్ళు ఉంటే ఆ రాత్రిపూట ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చేసి తినేస్తాడు వాళ్ళని అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఏం జరిగింది అంటే, నిన్న మా కుమారుడి యొక్క మిత్రులు వచ్చారు, వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళని చెప్పేసి నేను వాళ్ళని అతిథి గృహంలో ఉండమన్నాను, కానీ నా కుమారుడు, అయ్యో వాళ్ళు నా ప్రాణమిత్రులు, అతిథి గృహంలో ఉంటే రాక్షసుడు తినేస్తాడని చెప్పేసి వీడే స్వయంగా వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొద్దామని వెళ్ళాడు. వెళ్ళి తీసుకొస్తున్న క్రమంలో వీడు కూడా ఆ రాక్షసుడి యొక్క బారిన పడిపోయి వీడిని కూడా రాక్షసు తినేశాడు, కాబట్టి మీరే నన్ను కాపాడాలి అని అడుగుతాడనమాట. అడగానే ఆయన అంటాడు, నేను ఎట్లా కాపాడగలనయ్యా, నాకంత శక్తి లేదా, రాక్షసుడితో యుద్ధం చేసేటటువంటి శక్తి లేదు అంటే, ఇది చెప్తాడు, అయ్యా మీకు శక్తి మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి, మీరు గొప్ప శక్తి సంపన్నుడు, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అతిథి గృహంలో పడుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి బట్టగట్లేదు, మీరు తప్ప, అంటే మీకు ఏదో అతీంద్రియమైనటువంటి శక్తి ఉంది, కాబట్టి మీరే రక్షించగలరు. నేను ఆ బ్రహ్మరాక్షసితో అడిగాను అనమాట, నా కొడుకుని ఎందుకు చంపేసి తిన్నావు, నా కొడుకుని నాకు ఇచ్చేయమని చెప్పి అడిగాను. అడిగితే వాడేమన్నాడంటే, నేను ఇవ్వలేను, మీరే చెప్పారు కదా ఈ గృహంలోకి ఎవరు వస్తే వాళ్ళని తినేయమని, వాడు నీ కొడుకా ఇంకో కొడుకా నాకు అనవసరం, ఎందుకు రానిచ్చావు నీ కొడుకుని, నేను తినేసాను, ఇప్పుడు నన్ను వాడిని కాపాడలేను అని చెప్పేసి వాడిని నీకు తిరిగి ఇవ్వలేను అంటే, దయచేసి నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకయ్యా, ఏదో ఒక విధంగా వాడిని నాకు ఇచ్చేయంటే, వాడు ఏం చెప్పాడంటే ఆ బ్రహ్మరాక్షసి, నేను కొద్ది కాలం క్రితం ఇక్కడ ఒక మహాత్ముని చూశాను, ఆయనకి ఏదో శక్తి ఉంది, ఆయన్ని నేను ముట్టుకోలేకపోయాను,
మీరు వెళ్ళి ఆయనని అడగండి. ఆయన ఏమన్నా ప్రయత్నం చేస్తే మీ కొడుకు బతికి మళ్ళీ రావచ్చు, అలాగే నేను కూడా విముక్తుడిని అవ్వచ్చు అని చెప్పాడు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటాడనమాట. అనగానే ఈయన ఈ పండితుడు ఏం చేస్తాడు అంటే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళ అబ్బాయిని ఇయ్యాల్సింది నువ్వు అంటాడనమాట. అసలు నువ్వు ఈ బ్రహ్మ రాక్షసుడు ఎలా వెయ్యావు అని అంటే ఆ రాక్షసుడు చెప్తాడు, అయ్యా పండిత మహాశయ, ఈ ఊర్లో నేను కూడా చాలా కాలం క్రితం ఒక వ్యక్తిని, ఈ ఊరు గ్రామస్తున్నే. నేను చాలా స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. ఒకరోజు నేను నా పొలం పనులు చేసుకుంటున్న క్రమంలో నా పక్కనున్నటువంటి పొలంలో ఒక రైతు మీద ఒక పెద్ద రాబందు వచ్చి ఆయన్ని పట్టుకొని హింసించి ఆయనని బ్రతికుండగానే ఆయన మాంసాన్ని తింటూ ఉంటే నేను పట్టించుకున్నట్టు ఉండిపోయాను. ఈ చూశాడు. చూసి అరే నువ్వు ఎంత పరుడివిరా, ఒక సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే నువ్వు కాపాడలేకపోయావు, నీకు ఈ మనిషి జన్మ ఎందుకురా, నువ్వు రాక్షసులాగా ప్రవర్తించారు. ఎవరైతే సాటి మనిషి కష్టాల్లో ఉంటే కాపాడేటటువంటి వాళ్ళు మనుషులు, మంచి మనుషులు. అలా కాపాడలేకపోతే వాళ్ళకి రాక్షస ప్రవృత్తి ఉన్నట్టే, కాబట్టి నువ్వు రాక్షసి వైపు అని శపించాడు. అప్పటి నుండి నేను ఈ రాక్షసుడిగా ఇలా పడున్నాను, దయచేసి నన్ను కూడా మీరు విముక్తిని చేయండి అనగానే ఈ పండిత మహాశయుడు ఏం చేస్తాడంటే శ్రీమద్ భగవద్గీతలోని ఈ 11వ అధ్యాయం ఏదైతే ఉందో దీన్ని 7 సార్లు చదువుతాడు. చదివిన ప్రతిసారి కొన్ని జలములు అన్నీ ఇలాగా, మనం ఆచమన పాత్ర ఉంటుంది కదా, ఆచమన పాత్రలో కొన్ని జలములు తీసుకొని చదివిన ప్రతిసారి కొన్ని తీర్థములు ఇంకొక పాత్రలో వేస్తాడనమాట. ఆ జలములన్నిటికీ కూడా జలానికి ఒక శక్తి ఉంటుంది. ఏంటి అంటే అది బలాన్ని ఆకర్షిస్తుంది. జలములకి ఆ మంత్రాలని ఆకర్షించే శక్తి ఉంటుందన్నమాట. సో ఆ మంత్రపూరితమైనటువంటి జలాల్ని ఇంకో పాత్రలో వేస్తాడు. చదివిన ప్రతిసారి 7 సార్లు ఆ జలాల్ని ఇంకో పాత్రలో వేస్తాడు. 7 సార్లు చదవడం అయిపోయిన తర్వాత ఆ జలాలు తీసి ఆ బ్రహ్మరాక్షసుడి మీద, ఓకే, చనిపోయినటువంటి ఈ జమీందారు కుమారుడి యొక్క కళేబరం మీద, ఆ ఎముకల మీద చల్లగానే ఆ బ్రహ్మరాక్షసుడు కూడా ఉత్తమ శరీరాన్ని పొందుతాడు. ఈ జమీందారు యొక్క కుమారుడు కూడా పునర్జీవితుడు అవుతాడు అనమాట. అలాగా ఈ 11వ ఏకాదశోధ్యాయానికి అంత గొప్ప శక్తి ఉంది. మనము చాలా ఇళ్లలో, మా ఇంట్లో అండి ఎవరో మా ఇంటి మీద మంత్ర ప్రయోగాలు చేశారు, మా ఇంట్లో వాళ్ళకి ఏదో భూతం ఆవహించింది, ఏదో పిశాచాలు ఆవహించాయి, మా ఇంట్లో మాకు ఏదో లేనిపోని భయాందోళన కలుగుతున్నాయి, మా ఇంట్లో దయ్యం ఉందండి, రాక్షసు, ఇట్లాంటి భయాలు, సామాన్యమైనటువంటి భయాలు చాలా మందికి ఉంటాయి. ఈ భయాలు ఎవరైనా తీరుస్తారేమో అని ఎక్కువ జ్ఞానం లేని కొందరిని ఆశ్రయిస్తారు. కొందరు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ భయాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా డబ్బు దండుకోవడానికి ఏవో పూజలు చేయమని చెప్తారు. అవి ఏం ఫలించవు, వాళ్ళు అట్లనే బాధపడుతూ ఉంటారు అనమాట. సో అట్లా కాకుండా ఎప్పుడైతే మన ఇంట్లో అట్లాంటి భూత ప్రేతముల ద్వారా భయాందోళనలు కలుగుతున్నాయి అనుకోండి, నిష్టగా కూర్చొని ఈ అధ్యయనం పారాయణ చేసి ఒక్కసారి లేదంటే వీలైతే 7 సార్లు పారాయణ చేసి, పారాయణ చేయలేకపోతే ఎవరితోనైనా పారాయణ చేయించి, అది కూడా లేకపోతే కనీసం ఇంట్లో మొబైల్లోనో టీవీలోనో పెట్టి ఈ యొక్క అధ్యాయం యొక్క పారాయణ జరిగితే ఆ ఇంట్లో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాలు వాటికి కూడా ముక్తి లభించేస్తుంది. అంత గొప్ప ఫలశ్రుతి ఈ అధ్యాయానికి ఉందన్నమాట. అది భగవంతుడి యొక్క విశ్వరూప సందర్శన యోగంకు ఉన్నటువంటి శక్తి. ఏకకాలంలో మనుష్యులని, ప్రేతములని అందరినీ కూడా తరింపజేసేటటువంటి శక్తి ఈ అధ్యాయానికి ఉంది. సో అది ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే 11వ అధ్యాయం ఏ శ్లోకం ప్రభు అది ఇప్పుడు చెప్పింది? ఏది ఇప్పుడు చెప్పింది 11వ అధ్యాయంలో ఏ శ్లోకం ప్రభు? అన్ని 11వ అధ్యాయం మొత్తం పారాయణ చేస్తే ఎవరైనా మన బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా బాధపడుతుంటే ఇట్లాంటి బాధల వల్ల భగవద్గీతలోని 11వ అధ్యాయం ఇంట్లో పారాయణ చేపియండి, అన్ని చక్కదిద్దుకుంటాయి అని మనం సలహా ఇవ్వచ్చు. సో ఈ అధ్యాయం గురించి ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉంటే 1-2 నేను ప్రశ్నలు చెప్తాను, క్లారిఫై చేస్తాను. ఇంకెక్కువ ఉంటే మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి యథావిధిగా మన క్లాస్ ఉంటుంది, అప్పుడు అడగవచ్చు. బాలాజీ ప్రభు మీ ప్రశ్న అదేనా? ప్రభు ఉంది ప్రభు, ఇంకా అడగండి ప్రభు. నాకు ఇప్పుడు అంతే, మీకు సీక్రెట్ మీకు చెప్తున్నా,
యాక్చువల్లీ ఈ భగవద్గీత అంటే అంతకుముందు మన టెంపుల్లో లెవెల్ 2 దాకా అంటే వీక్లీ ఒకే శ్లోకము 2-3 సంవత్సరాలుగా ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం చిన్నగా స్లోగా జరిగేవి. ఓకే ఇప్పుడు నాకు వచ్చిన జ్ఞానం ఏంటంటే నాకు మనసులో ఎప్పుడన్నా చనిపోతానేమో, చనిపోతే ఎలా ఏంది కానీ లోపల భయం ఉండే ప్రభు. ఈ భగవద్గీత నిన్నటి నుంచి నాకు ఆ చనిపోయినా నాకు ఏం పర్వాలేదు అనే ఒక పెద్ద ధైర్యం వచ్చింది ప్రభు. ఇది ఇది మామూలు ఇష్యూ కాదు, ఇది ఎక్కడ రాదు కూడా. నాకు ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, కానీ ఎప్పుడన్నా ఓకే డౌట్ వస్తుంది, అరే ఎప్పుడన్నా మనం చనిపోతే ఇలా చనిపోతే లోపల గుబులు ఉండేది, అది ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు నాకు ఈ క్షణం చనిపోయినా నాకు ఎటువంటి ఆందోళన లేదు. ఇది ఒక్కటి జ్ఞానం వచ్చింది ప్రభు. నెక్స్ట్ మీకు నిన్న రాత్రి అడిగిన క్వశ్చన్ లో నేను దీక్ష తీసుకుంటా అని చెప్పాను కదా, ఎస్ ప్రభు. అది నీకు రాత్రి కలలో వచ్చి మన డివోటీస్ నీకు ఇంకొక సంవత్సరం టైం పడుతుంది, సంవత్సరంలో దీక్ష తీసుకో అని చెప్పారు ఓ ప్రభు. గ్రేట్. ఓకే చాలా హరే సంతోషం, కృష్ణ ప్రభు. అది చాలా సరే, సంవత్సరం సంతోషం ఎందుకు ప్రభు. నా క్వశ్చన్ ప్రభు, సంవత్సరం ఎందుకు, ఒక 3 నెలలు 6 నెలల్లోనే కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే అయితే దీక్ష కంటే ముందు కూడా ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందు గురించి అని 1 year టైం అట్లా డివోటీస్ చెప్పారు. సో మీరు నాకు పర్సనల్ గా కలవండి, నేను ఈ విషయం గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకే ఓకే ప్రభు. ఓకే థ్యాంక్ యూ. అండ్ కానీ భగవంతుని యొక్క ఇన్ని రోజులు ఒకటి ప్రభు, ఒకటి ఆ, నాకు అసలు ఎప్పుడన్నా చనిపోతే ఎలా ఎలా అని ఒక భయం లోపల అది ఉండేది ప్రభు. ఇప్పటి నుంచి అది మొత్తం క్లియర్ అయింది ప్రభు, మీ క్లాసు వినడం ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. భగవంతుని యొక్క కృపా కటాక్షణాల వల్ల మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాగే భక్తియుత జీవితాన్ని గడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే హరే కృష్ణ మీకంటే ప్రభు. జ్ఞానం అంత భగవంతుని జ్ఞానం ఉంది కాబట్టి మీకు చనిపోయినా పర్లేదు ఏం పర్లేదు అని మీరు అనుకుంటారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు మీరు ఇట్లా మాట్లాడితే. అందుకే డోర్ వేసిన ప్రభు, వాళ్ళు వింటే ఏమని అనుకుంటారు, డోర్ వేసేసా. సో నిండు నూరేళ్ళు హాయిగా ఆయుర ఆరోగ్యాలతో భగవద్భక్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ థ్యాంక్ ప్రభు. యూ. హరే జీ లలిత మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదు ప్రభుజీ, అప్పుడే ఓకే థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు. నా అభ్యర్థనని మన్నించి ఈరోజు ఉదయం పూట ఈ క్లాస్కి జాయిన్ అయినందుకు. సో రేపటి నుండి మళ్ళీ యథావిధిగా 8 గంటలకి క్లాస్ ఉంటుంది సాయంకాలం. ఈ రోజు క్లాస్ ఎవరైతే వినలేదో వారికి ఈ రికార్డింగ్ మన గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది, వాళ్ళు వినవచ్చు సాయంకాలం, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు. ఓకే హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ కూడా ఈ రోజు భగవంతుని కృప వల్ల అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, థ్యాంక్ యూ దండవత్ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నేను ఎక్కువ ప్రశ్నలు తీసుకోవట్లేదు, ఎందుకంటే రేపు మళ్ళీ సాయంకాలం 8 గంటలకి మనం 12వ అధ్యాయం చర్చించుకునేటప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నోట్ చేసి పెట్టుకోండి, రేపు అడగండి. ఓకే హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ. కృష్ణ హరే ప్రభుజీ. హరే ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ.